వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ నివేదిక చుట్టే తెలంగాణలో హాట్ పాలిటిక్స్ సాగుతున్నాయి. కమిషన్ నివేదికపై మంత్రివర్గం ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యల దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ కాళేశ్వరం నివేదిక ఊహించేందేనని చెప్పారు. దీంతో కాళేశ్వరంపై సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి, కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ రాజకీయాలు సంచలనం రేపుతున్న కాళేశ్వరం కమిషన్ ఏంటి, అసలు దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు కేబినెట్ పెట్టి 3 గంటల పాటు జరిగింది కాబట్టి సో ఇవాళ కేబినెట్ ఎక్స్క్లూజివ్లీ కాళేశ్వరం గురించి మాత్రమే ఆ రిపోర్ట్ గురించే డిస్కస్ చేసి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్తోంది కాబట్టి డెఫినెట్ గా ఇంతకాలం ఏమైంది మరి కాళేశ్వరం మీద, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఏదైతే ఆరోపణలు గుప్పిస్తున్నారో దాని మీద ఏంటి అని జనరల్ గా అడుగుతారు కదా. సో దాని మీద ముగ్గురు సుదీర్ఘంగా దాదాపు 2 hours ప్రెస్ కాన్ఫరెన్స్ నడిచింది. అందువల్ల మనం ఇవాళ డిఎన్ఏ కూడా జస్టిస్ పినాకిని ఘోష్ తన నివేదికలో ఏ అంశాలను పొందవచ్చు అంటే 60 పేజీలు ఉంది వాళ్ళు ఇచ్చిన సినాప్సిస్. ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయాల్సి ఉంది. బట్ ఇనీషియల్ గా నాకు అనిపించింది ఏంటంటే మొత్తం కర్త కర్మ క్రియ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురిని పేర్లు ఎక్కువసార్లు మెన్షన్ చేశారు. కేసీఆర్ పేరు 32 సార్లు మెన్షన్ చేశారు. హరీష్ రావు పేర్లు 19 సార్లు, ఈటెల రాజేందర్ పేరు 5 సార్లు మెన్షన్ చేశారు కమిటీ రిపోర్ట్ లో. ఈ డిజైన్ ను వ్యతిరేకించే నివేదికను కూడా తొంగలో తొక్కారు అని కూడా చెప్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ రేపు హరీష్ రావు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ రేపు హరీష్ రావు కూడా ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ సెషన్ పెట్టే కూడా ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీకి. అదే విషయాన్ని చెప్పారు. అసెంబ్లీ సెషన్ లో పూర్తిగా డిస్కస్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి దీని మీద సిట్ ఏర్పాటు చేస్తారంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. సో సార్, మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యేందుకు అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. విశ్లేషకులు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా దయాకర్ గారు, సో భరత్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్, అట్లీస్ట్ కాళేశ్వరం రిపోర్ట్ క్లైమాక్స్ స్టేజ్కి చేరింది, ఇంకా రిపోర్ట్ ఇచ్చేసింది. ఇవాళ దాదాపు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. అటువైపు కేసీఆర్ నుంచి లీక్ వచ్చింది, ఇదంతా కూడా కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్లస్ వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము పెట్టి మొత్తం వివరిస్తాం, మా తప్పేం లేదంటున్నారు. ఎట్లా ఎదుర్కోబోతున్నారు దీన్ని? అంటే కమిషన్ గురించి తెలియక కూడా కమిషన్ మీద కామెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళెంత కనెక్ట్లెస్ అనో మనకు అర్థమవుతుంది. ఘోష్ గారి క్రెడిబిలిటీ గురించి మీరు నేను చెప్పాల్సింది ఏం లేదు, దేశానికి తెలుసు. ఒక జ్యుడిషియల్ కమిషన్ మీద కామెంట్ చేసేటప్పుడు దాని స్టాంటిటీ, దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోలేక కాదు, దాన్ని రాజకీయం చేయాలని చూసి ఎత్తుగడ తప్పితే దాంట్లో మరొకటి కాదు. ఇప్పుడు మాకున్న ముందున్న కార్యాచరణ ఏందనే దాని మీద దృష్టి పెడతాం. వాళ్ళు ఏం చేస్తే మాకెందుకు? కేసీఆర్ లీక్స్ అయితేంది, ఫామ్ హౌస్ లీక్స్ అయితేంది, అసలు ఇప్పుడు మేము ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఉంది, మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయినాము. అవినీతి జరగలేదు అని అంటే మేము చెప్పింది అబద్ధం అవుతుంది, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు రాలేదు. ఇది వాస్తవమే అని మేము మాట్లాడిందే కమిషన్ వచ్చింది. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గాని లేదంటే బీఆర్ఎస్ ఎట్లా బుకాయించిందో ఆ బుకాయింపు కాస్త ఎలా ఒక కమిషన్ చైర్మన్ రూపంలో లీగల్ ఆథెంటిక్ డాక్యుమెంట్ మనం ఉంది, దాని మీద మరి తదుపరి దర్యాప్తు లేదంటే ప్రాసిక్యూషన్ ఎట్లా వెళ్ళాలనే దాని మీద కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటది. ఇది ప్రతి తెలంగాణ పౌరుని యొక్క శ్రమ కష్టంతో వచ్చిన డబ్బులను 1,00,000 కోట్లు అంటే మామూలు కాదు. ఇప్పుడు దాన్ని మనం ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఎంత మళ్ళీ మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా, మీరు ఆ మూలలు మెత్తవచ్చు కదా, అది లేపొచ్చు కదా అని అనేటోళ్ళకి ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. సో అంత కష్టపడి ప్రజలు కట్టిన పన్నులకు లేదంటే ప్రజల సొమ్ముకు ప్రజాధనానికి కాపలా లేకుండా
వాళ్ళు కాపలా కుక్కలా ఉన్నామంటూ పంది కుక్కుల్లాగా ఈ రోజు ప్రజల యొక్క ఆ ధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితి చెప్పాలి కదా. అయితే ఒకటి దయాకర్ గారు, ఇక్కడ రెండు ప్రశ్నలు బీఆర్ఎస్ నుంచి లేకపోతే ఇతర వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ బేడిగడ్డ కూలిపోవడం కంటే ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది కదా. సో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కట్టింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అసలు దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఫస్ట్ కదా, అంతకుముందు ఇయర్లోనే మునిగిపోయింది కదా, దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఈ మాట కల్వకుంట్ల కవిత ఇంతకుముందు దీక్షలో మాట్లాడుతూ చెప్పారు, బీసీ దీక్షలో మాట్లాడుతూ చెప్పారు. చాలా మంది సందేహం ఒకటి. రెండోది, ఈటల రాజేందర్ పేరు చెప్పారు కానీ ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు ఉన్నారు 10 సంవత్సరాలుగా. సో వాళ్లకు సంబంధించిన ఎందుకు లేదు? ప్లస్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళెవరి రోల్ లేకుండా కేవలం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురు పేర్లు ఎందుకు? నేనేమంటున్నట్టు అనేటోళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి దాని మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేయమనండి. నాట్ ఈవెన్ ఆ 3 పిట్టగోడల ముచ్చటే కాకుండా ఆ ప్యాకేజ్ లో ఉండే ప్రతి ఒక్క ఏంది మలన సాగర్ గాని, రంగనాయకమ్మ గాని, లేదంటే కొండపోచమ్మ గాని, ఆ ప్యాకేజ్ లో ఉండే 11 వాటి మీద కూడా భూసేకరణలో కూడా అక్రమాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పి ఒకటి ఇవ్వమనండి, కమిషన్ కే పోయి చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు దాని పరిమితి మేరకు ఆ పరిస్థితి వచ్చింది. ఏది ఆ కమిషన్ రిపోర్ట్ అక్కడికి ఇచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది రీడిజైన్ చేయడం అనేది మంచిదైందా చెడైందా అంటే చెడని తేలింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌసే కాదు, కొన్ని ప్రాజెక్టుకు సంబంధించి ఏమంటారు వాల్యూమ్ ని పెంచడం కూడా అవినీతి అయింది. 50 టీఎంసీలకు మలన సాగర్ ని పెంచితే 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 20 టీఎంసీ వినియోగించుకోవడానికి అవుతుంది. అంత ఖర్చు మనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకటైతే, 2 టీఎంసీలు అన్ని కూడా 10 టీఎంసీలు ఎందుకైనాయి? ఈ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ కూడా దాదాపు ఒక మలన సాగర్ కి 8,000 పైచిలకు ఎకరాలు సేకరించినట్టుంది. అది పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకోవాలి. ఇంకా మొత్తం అది కూడా ఎట్లా ఒక దందా జరిగినట్టు భూమిని గుంజుకోవడం. ఏంది మనకేంది రిహాబిటేషన్ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం జరగలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా తేలాలని సమగ్రమైన విచారణ కోరమని చెప్పి చేయమనండి. వాళ్ళు అనేటోళ్ళు ఎవరో, ఏ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళ నాకు లేదా మలన సాగర్ దాని వల్లనే కదా మేము జైల్లో పడ్డది. ఇలా కొండపోచమ్మ కాడ కొట్లాడబట్టే కదా అక్కడ పేద రైతులు. మెరుగైన ప్యాకేజ్ ఇస్తా అని మల్లన్న సాగర్ కు చెప్పారు అధికారులకు. ఇక్కడ ఇప్పటికీ చెర్లనే ఉన్నాయి ఇల్లు, భూములు పోయిన వాళ్ళే. విచిత్రం తెలుసా మళ్ళా ఆ దాంట్లో ఇస్తా అన్నారు కదా ప్యాకేజ్, మీరు ఎందుకు ఇవ్వట్లేదు మల్లన్న సాగర్ సంబంధించి? మల్లన్న సాగర్ కు సంబంధించిన R&R ప్యాకేజ్ రిట్రెసల్ కూడా ఆఫ్టర్ కాళేశ్వరమే వస్తుంది. మీకు విచిత్రమైన చెప్పాలంటే అదే మల్లన్న సాగర్ లేకపోతే పక్కన ఉన్న కొండపోచమ్మలో మళ్ళీ వాళ్ళ ఊర్లు తేలినాయి, వాళ్ళేమో ఇక్కడ చెరువులు తేలింది. అంటే నీళ్లు లేక ఇక్కడ నీళ్లు కోసం అని కట్టిన ప్రాజెక్టు వాళ్ళు వచ్చి చెరువుల వాళ్ళకి ఇచ్చిండ్రు ఏది ఇండ్లు, ఈడనేమో వచ్చిన వర్షానికి కురిసినాయి. ఇట్లా ఆ రకమైన సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం మీద బుకాయింపుతోనో చేసిన తప్పును తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పు అని ఒక జ్యుడిషియల్ కమిషన్ తోని ఈ రోజు తేలింది. దాని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో ఈ వారం 10 రోజుల్లో మనకు తెలుస్తుంది. దాని విషయాల్లో వాళ్ళు మాట్లాడేయన్ని కూడా అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నట్టుగా ఏదో మాట్లాడతారు పాపం ఆ విధంలో బాధలో. లేకపోతే మీరు అన్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఊరేగింపులు చేసిన కాళేశ్వరం కథలు తెలవాల్సిందే. కాబట్టి ఆ దేవుని పేరు చెప్పి, సరస్వతి మాత పేరు పెట్టి, గోదాదేవి పేరు పెట్టి, ఇట్లా పేర్లు పెట్టి దేవతల మీద పేర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయడం అనేది ఎలాంటి రాజనీతితో మరి మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరుణ్ణి అలా ఆ పేరెత్తితేనే కూలేశ్వరం అనే కాడికి తెచ్చిండ్రు. అంతటి మరి పాపం కట్టుకున్నారు కాబట్టి ఇలా మూల్యం చెల్లించుకోవాల్సిన సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అవుతున్నారు, మాజీ మంత్రి. ఈశ్వర్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావన ఉంది. కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటల రాజేందర్ పేరు 5 సార్లు.
కమిటీ నివేదికలో. అండ్ ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి ఆయన పట్టించుకోలేదు దాన్ని అని అంటున్నారు ఆ రిపోర్ట్లో. వాస్తవమే, వారు ఈటెల రాజేందర్ గారిని పిలిచారు, ఎంక్వైరీ చేశారు. వారు ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైతే చెప్పారో దాని మీద వారు కామెంట్ చేసి ఉంటారు. ఎందుకంటే పూర్తి రిపోర్ట్ ఇప్పటివరకు ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. కేవలం 60 pages ను కొంత తీసుకున్నట్టు అందులో ఇంపార్టెంట్ ముగ్గురు ఎక్స్పర్ట్స్ తోని ఆ 60 pages ఏదో పెట్టినట్టు కనిపిస్తున్నది. అయితే ఇందులో ఏంటంటే రాజేందర్ గారి మీద ప్లీడింగ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రూషియల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ రిలేటెడ్ టు ది ప్రాజెక్ట్ అనేది మీనింగ్ అందులో వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే దాని మీద ఇప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, వారు ఏం మాట్లాడినంటే ఈటెల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అని అన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు ఫైనాన్షియల్ దాని మీద అని చెప్పి వారు ఇరిగేషన్ మినిస్టర్ ఇంతకుముందు వారి స్పీచ్ లో చెప్పారు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి 84 కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టారు అని చెప్పారు. అంటే 84 కోట్లు కాళేశ్వరం పెట్టి తెచ్చిన దానికి అసలు ఈటెలకు సంబంధం ఉండదు వాస్తవం. తర్వాత బడ్జెట్ అనేది ఏదైతే ఉన్నదో వారు కూడా చెప్పారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. బడ్జెట్ ఒకసారి కేబినెట్ ఆమోదమై అసెంబ్లీలో పెట్టిన తర్వాత శాఖల వారీగా అది కేటాయించిన తర్వాత ఇరిగేషన్ శాఖ ఆయనకి ఏం సంబంధం ఉంటుందండి? ఎగ్జిక్యూషన్ ఆయన ఎక్కడ కూడా ఆర్థిక మంత్రి ఎగ్జిక్యూషన్ చేయడు. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎగ్జిక్యూషన్ అలాట్మెంట్ ఇవన్నీ జ్యుడిషియల్ కమిషన్ తెలియదా? అంటే ఆయన సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిషన్ ఏం చెప్పింది? ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ను పట్టించుకోలేదని వారు చెప్పిన దాంట్లో ఉన్నది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ మీనింగ్ ఇంకా పూర్తిగా వారు ఏం చెప్పినో తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే వారేం పొలిటీషియన్ కాదు కదా, వారు ఒక కమిషన్ వాళ్ళు చెప్పారు. కమిషన్ చెప్పిన దాని మీదనే మొత్తం ఏదైనా రేపు ప్రభుత్వం ఏదైనా విచారణ ముందుకెళ్తే దాన్ని బట్టే రాదు, మళ్ళీ దాని మీద కోర్టుకు పోవడం, విచారణ జరగడం అవన్నీ జరుగుతుంటాయి. అంటే నేనేమంటున్నా ఫైనాన్షియల్ సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలలో ఎగ్జిక్యూషన్ రాజేందర్ గారు ఒక 100 రూపాయలు కూడా ఉండదు, ఆయనకు సంబంధమే ఉండదు. ఆయన సంబంధం ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడున్న అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు వాళ్ళే సంతకం పెడతారు. ఫస్ట్ వాళ్ళు పెట్టకుండా ఫైనాన్స్ మినిస్టర్ సంతకం పెట్టేది ఏముండదు. అయితే ఇవన్నీ మినహాయించి కేవలం దీన్ని ఆయన మీద ఒక పొలిటికల్ గా ఏదో నెరేటివ్ డెవలప్ చేయాలని చెప్పి చేయడమే తప్ప ఇలా ఏమి లేదా అక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ కు సంబంధం లేదు. ఫైనాన్షియల్ మినిస్టర్ గా డైరెక్ట్ ఇరిగేషన్ శాఖకు నిధులు కేటాయించే సంబంధం లేదు. ఆయన ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయలేదు. మీరు ఒకటి కాళేశ్వరంలో తప్పు జరిగింది అంటున్నారా? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది? తప్పు జరిగిందా లేదా? జరిగితే రెస్పాన్సిబుల్ ఏంటి? అది వేరే సబ్జెక్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మీరు అన్నది రాజేందర్ గారు ఎపిసోడ్ అడిగి అంటే తప్పు జరిగింది కానీ రాజేందర్ గారికి సంబంధం లేదు అంతే అయితే లేదు అంటే ఫైనాన్షియల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధం లేదు. అది ఫైనాన్షియల్ దాంట్లో టెక్నికల్ గా కానీ ప్లానింగ్ లో కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ ఫైనాన్షియల్ సంబంధించి వారికి ఏం లేదు. ఇది జస్ట్ పొలిటికల్ గా వాళ్ళు ఈయన ఇన్వాల్వ్ చేయాలని చేసింది, ఇది రాజకీయ కుట్ర. రెండోది నేనేం చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎప్పటి నుంచో ఫీజబుల్ ప్రాజెక్ట్ కాదని చెప్పాను. అయితే ఇప్పుడు మొత్తం కొందరు ఏమంటున్నారు, మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారు. నేనేమంటున్నా సరే మనంలో ఇన్ని కోట్లు వేసి కట్టినాం కదా, ప్రాజెక్టును మళ్ళీ రెన్యువల్ చేసుకునేందుకు దాన్ని ఏం చేయాలనో చేసి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేందుకైతే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్ మానేరు యువతల కట్టుకున్న అన్ని బ్యారేజీలు అయితే కాంగ్రెస్ జలయజ్ఞంలో కూడా భాగమేవి. అవన్నీ కూడా కట్టింది ఇప్పుడు ఆ గత ప్రభుత్వం. వాటిని మనం కాదనలేం కదా. ఆ పైప్ లైన్లు కానీ, ఆ బ్యారేజ్ కానీ, లేకపోతే పంపులు కానీ అవన్నీ మనం కాదనలేము. కాబట్టి ఒక 3 బ్యారేజీల యొక్క వైఫల్యం గురించి మనం మాట్లాడినప్పుడు సరే వాటి మీద ఏమన్నా అవకతవకలు జరిగితే డెఫినెట్ గా న్యాయ విచారణ చేయండి, చట్టపరంగా ఏమన్నా మీరు యాక్షన్ తీసుకోదలుచుకుంటే తీసుకోండి. దానికి నాకు రెండో అభిప్రాయం లేదు, అభ్యంతరం లేదు. కాబట్టి దీనికి రాజకీయాలు ముడిపెట్టకుండా ప్రాజెక్టు 3 బ్యారేజీలు కట్టిన దాంట్లో జరిగిన అవకతవకలు కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి దాని మీద ముందుకెళ్తే ప్రభుత్వం దాన్ని మేము స్వాగతిస్తాం. దానికి ఏమన్నా రెండో అభిప్రాయం లేదు. కానీ దీనికి రాజకీయాలు చూపించి ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని నీళ్లు ఇవ్వకుండా, అదే విధంగా ప్రాణహిత ప్రాజెక్టు మీరు ముందు పెట్టాక అక్కడి నుంచి మళ్ళీ అది మేము పూర్తి చేస్తాం, అవి నీళ్లు తీసుకురాకుండా కాలయాపన చేసి ఉన్న పుణ్యకాలం గడిపితే ఇటు ప్రజలకు నష్టం, అటు ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోతుంది. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు సంవత్సరం పంపులు మునిగినాయి, మరి కాంట్రాక్టర్లను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఇలా కాంట్రాక్టర్ల యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా. మరి కాంట్రాక్టర్లు
ఎందుకు ఇన్వాల్వ్ చేయకుండా కాంట్రాక్టర్ని ఎస్కేప్ చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటి? ఇది కూడా చర్చకు వస్తున్నది కదా. ఇది నేను ఇంతకు ముందు కూడా వేరే దాంట్లో మాట్లాడినప్పుడు, మీడియాలో మాట్లాడినప్పుడు ఇదే అన్న దయాకర్ అన్న ఉన్నప్పుడు మాట్లాడినాం, ఇది కూడా మాట్లాడినాం. కాబట్టి మీరు కాంట్రాక్టర్లను ఎస్కేప్ చేస్తారు, మీరు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు అధికారులను ఎస్కేప్ చేస్తారు. మళ్ళీ మీరు కేవలం మీకు అవసరం ఉన్న కాడికి. ఇప్పుడు దయాకర్ గారు అన్నారు నేను వారితో ఏకీభవిస్తానా, మొత్తం ప్రాజెక్టు ఎంక్వైరీ చేయాలని నేను అంటాను. మీరు సెట్ చేస్తా అంటారు. టోటల్ ప్రాజెక్టు చేయండి. దానికి ఎన్ని నిధులు ఖర్చు అయినాయి, ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరిగినాయి, సాంకేతిక లోపాలు ఎక్కడున్నాయి అని అడగండి. మేము 3వ టీఎంసీని ఆపినాం, ఇంకా ఆఖడికి 3వ టీఎంసీ కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఇంకా పనులు నడిచేది ఉండే. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి రైతులు నీళ్ళు ఇవ్వండి, మీరు పెట్టే పెట్టుబడి ఇంట్రెస్ట్ మేము ఇస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు లేటెస్ట్ గా పార్లమెంట్ లో ఏదో డిస్కషన్ జరిగినట్టున్నది, కానీ దాని పూర్తి డీటెయిల్ తీసుకోలేదు, ఇంతలే నేను డిబేట్ లోకి వచ్చిన. కాబట్టి కేంద్రం కూడా సహకరిస్తా ఉంటుంది. మీరు డీటెయిల్స్ తీసుకోండి. ఒక్కసారి కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడదాం. ఈశ్వర్ గారు, భరత్ గారు. సార్, ప్రధానంగా ఇంతవరకు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం, రేవంత్ రెడ్డిది, తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు, 60 పేజీల సినాప్సిస్ ఇచ్చారు. అంటే సాయంత్రం రిలీజ్ చేశారు. నాకు కొంత సమయమే దొరికింది. ప్రైమరీగా నాకేమనిపించిందంటే, చదివిన తర్వాత కర్త కర్మ క్రియ కేసీఆర్ దీని మొత్తం కూడా అన్న విధంగా, దీనిలో మొత్తం దోషి కేసీఆర్, హరీష్ రావు ప్లస్ ఈటల రాజేందర్, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా మెన్షన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇర్రెగ్యులారిటీస్ జరిగింది నిజమే, రీడిజైన్ చేయడం తప్పు, ఇటువంటి ఫైండింగ్ చేసినట్టుగా కనబడుతుంది. ఏమంటారు మీరు? భరత్ గారు, ఇప్పుడు ఇది మేమంతా ఊహించినటువంటి విషయాలే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమిషన్ నివేదిక వచ్చినా అందులో ఏం కొత్తదనం ఉంటదని మేము ఇదివరకు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అట్లా కూడా ఏదో కొత్తదనం ఉంటదని అనుకోలే. నేను ఒక్క మాట అడుగుతున్నా, చాలా మంది ప్రజలు మా మాటలు కూడా వింటున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర ఒక పిల్లర్ కుంగింది, పక్కకు ఉన్నటువంటి పిల్లర్స్ కూడా కొంత దెబ్బతిన్నాయి. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల సమస్య, ప్రజల సమస్య. అనేక మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే, నిజంగానే ఈ ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగితే నువ్వు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటావో, ఎన్ని కమిషన్లు వేసుకుంటావో వేసుకో, కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రిపేర్స్ కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో 20 నెలల నుంచి తాత్సారం చేస్తున్న మాట వాస్తవం. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, హరీష్ రావును, గతంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను ఏ విధంగానైతే దీంట్లో ఫిక్స్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఏం కనబడతలేదు. కానీ సరే, ఇది రాజకీయపరమైన కమిషన్ కాదు కదా. భరత్ గారు ఒక్క నిమిషం. మనం ఒక ప్రాక్టికాలిటీ చూసినప్పుడు ఒక విషయం కనబడుతుంది. మనం రోడ్ మీద పోతుంటే ఒక యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి కింద పడి ఉంటాడు. ఆయనకు ఫస్ట్ ప్రాథమిక చికిత్స చేస్తావా, ఆయన అక్కడనే పడుకోబెట్టి పంచనామా చేస్తావా? ఎట్లా యాక్సిడెంట్ అయింది, ఏడ దెబ్బ తగిలింది, మనిషి బతుకుతాడా చచ్చిపోతాడా ఏమవుతుంది అనేటువంటిది ఆయన అక్కడనే పడుకొని పెట్టి చేస్తారా? ప్రాథమిక చికిత్స చేసి ఆ మనిషిని బ్రతికించే ప్రయత్నం చేసిన తర్వాత కదా నువ్వు యాక్సిడెంట్. అంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాటర్ నింపొద్దు అని చెప్తున్నారు. భరత్ గారు, ఎన్డీఎస్ఏ అనేటువంటిది ఎక్కడనో అద్భుతమైన సమస్య కాదు. మేము అడుగుతున్నాం, ఏదైతే పోలవరం దగ్గర కూడా 5 సంవత్సరాల క్రితం పోలవరం కూలిపోతే జాతీయ ప్రాజెక్టు, అది జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు, దాని మీద ఎందుకు లేదండి ఎన్డీఎస్ఏకి ఇంత ఇంట్రెస్ట్? ఇది ఖచ్చితంగా 2 వర్గాలు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. నేను ఇంకొక మాట, బీజేపీ లీడర్ కూడా ఇంక్లూడ్ చేశారు. మరి భరత్ గారు, ఇంకొక మాట అడుగుతున్నా నేను. ఇలా కర్త కర్మ క్రియ అన్నిటికీ కేసీఆరే కారణం, హరీష్ రావే కారణం అని చాలాగా చెప్తున్నారు కదా. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అనేది తప్పంటున్నారా? అది చెప్పండి ఫస్ట్. రీడిజైన్ తప్పంటారు, చెప్పమనండి. రీడిజైన్ తప్పంటున్నారు. రీడిజైన్ తప్పు అయితే దాన్ని ఎంక్వైరీ చేసి దానిలో ఏం తప్పులు ఉన్నాయో చెప్పమనండి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోమనండి. దాన్ని ఎవ్వరు అద్దంటలేరు. ఇప్పుడు అదే చేశారు కదా. కానీ ఇలా వీళ్ళు
మాటలు చేసే వాదనంతా కూడా ఎట్లున్నా తెలుసా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడమే తప్పు. నేను అడుగుతున్నానండి, తెలంగాణ రాకముందు మీకు తెలియదా? ప్రజలను అడగండి, రైతులను అడగండి, నీళ్లున్నాయా? 500 పైచిలకు మీటర్లు ఎత్తి పోస్తే తప్ప నీళ్లు రావు తెలంగాణకు అని తెలియదా? గోదావరిలో తప్ప ఇంకెక్కడ నీళ్లు దిక్కులేవని తెలియదా? బావులల్లో నీళ్లుండేనా, చెరువులలో నీళ్లుండేనా, వ్యవసాయానికి నీళ్లుండేనా? ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నా, తెలియక అంటే లాస్ట్ ఇయర్ కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొడక్షన్ గానీ మిగతా అన్ని జరిగాయి. పంట పండించాం రికార్డు స్థాయిలో. ఎవరు చెప్పిండ్రండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరు చెప్పిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటలు చాలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చూసినాం. 100 మోటార్లు కాలిపోడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, బావుల మీద బోర్ల మీద వ్యవసాయదారులు ఆధారపడి వ్యవసాయం చేసినటువంటి రోజులు వాళ్ళకి తెలియదా? ఇవాళ మాయమాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళు చెప్పేది నిజాలు అవి? ఎట్టి పరిస్థితుల్లో నిజాలు కాదు. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి, ఇది జ్యుడిషియల్ కమిషన్ కదా, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కాదు, మాజీ న్యాయమూర్తి. సో ఆయన ఎందుకు చెప్తారు? కాంగ్రెస్ లైన్ లో ఆయన ఎందుకు చెప్తారు? చెప్పాల్సిన అవసరం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆయన ఎందుకు చెప్తారు అని అంటే, ఆయన అసలు పరిశీలన కాకముందే ఇందులో తప్పు జరిగిందని ఫస్టే ప్రకటన చేశారు. మీరు చూస్తారుగా. ఆయన ఎక్కడ చేశారు? అది విద్యుత్ కమిషన్, బహుశా మీరు మాట్లాడుతున్న దాని గురించి. అంటే దీని మీద ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఎల్ఆర్ సింహారెడ్డి విద్యుత్ కమిషన్ లో చేస్తే సుప్రీంకోర్టు మార్చింది, వేరే కమిషన్ వేశారు. బట్ పినాకి చంద్రఘోష్ ఎక్కడ బహిరంగంగా మాట్లాడినట్టు అనిపించలేదు. అట్లానే మాట్లాడకపోయినా ఏమైతున్నదో ఇప్పుడు ఈ రోజు 6 పేజీలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి ఇవాళ అఫీషియల్ గా బయట పెట్టారు 6 పేజీల లీక్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇవాళ అఫీషియల్ గా 65 పేజీల నుంచి 6 పేజీలు ఎందుకు లీక్ అయినట్టు, ఎవరు పంపినట్టు, ఎవరు ప్రిపేర్ చేసినట్టు? అది మరి నిజంగానే పిఎస్ ఘోష్ గారి యొక్క నివేదిక నాది? ఓకే ఓకే, అంటే సరే, ఇప్పుడు వాళ్ళు ఘోష్ పని 31వ తేదీ అయిపోయింది, జూలై 31. ఇప్పుడు ఈ లీక్ ఇచ్చింది ప్రభుత్వం, నో డౌట్. 6 పేజీలు లీక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ అఫీషియల్ గా 60 పేజీలు రిలీజ్ చేశారు, మాకు అందరికి 60 పేజీలు షేర్ చేశారు. అదిగా సార్, అది మొత్తం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. పెట్టమనండి, అసెంబ్లీలో పెట్టమనండి, చర్చకు పెట్టమనండి, పత్రికలు పబ్లిక్ డొమైన్ లో పెడితే చదువుకుంటాం. నేను మీకు షేర్ చేస్తాను, 60 పేజీలు నా దగ్గర ఉంది. ప్లస్ మేము జీ తెలుగు న్యూస్ వెబ్సైట్ లో కూడా పెడతాం 60 పేజీలకు సంబంధించిన రిపోర్ట్. వచ్చింది 60 పేజీలు ప్రభుత్వం అఫీషియల్ గానే పెట్టింది. అఫీషియల్ పెట్టిన దాని ప్రకారం అడుగుతున్నా. 665 పేజీలు 665 పేజీలు మొత్తం పెట్టాలి. 60 పేజీలు ఎవరు దీన్ని ఎవరు చేసిండ్రు? 60 అంటే దాని సినాప్సిస్ ఆపరేటివ్ పార్ట్ అని చెప్తున్నారు. అదే, అది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. చేస్తే దాన్ని పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఖండిస్తారు కదా. అట్లా డైవర్ట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా అంటున్నా. రెస్పాండ్ అవుతారు. ప్రభుత్వానికి తలొగ్గి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వస్తుంది. ఏం చేస్తారు అది కాదు. బట్ జ్యుడిషియల్ కమిషన్ కదా కొంత, సరే మిగతా కమిషన్ ఓకే గానీ జ్యుడిషియల్ కమిషన్ ఏదేమైనా ఇప్పుడు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో వాళ్ళు చేసిన చర్చ ఏదైతే ఉన్నదో రకరకాల పద్ధతులలో ఇదంతా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారి మీదనే నిపం నెట్టి మొత్తానికైతే ఇబ్బంది చేసి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది చేసే ప్రయత్నం జరుగుతున్నది. అసెంబ్లీలో చర్చకు పెట్టమని ప్రజలు చూస్తారు. వాళ్ళేం చేశారు, మేమేం చర్చ పెడతామని అంటున్నారు. పెట్టినాక మాట్లాడదామండి. పెట్టినాక ఇదివరకే అనేక సార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే అందరు శాసనసభ్యుల ముందే అసెంబ్లీలోనే స్క్రీన్ పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమైతుంది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి దాచిపెట్టి చేసినట్టు చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు పారిపోయినరు. ఉంటే ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇవాళ ఇట్లా మాట్లాడే అవకాశం మాకు రాదని ఆ రోజు పారిపోయింది. ఆ రోజు లేరు వాళ్ళు. మొత్తం అసెంబ్లీ వేదికనే చర్చ. ఇప్పుడు కేసీఆర్ రమ్మంటారు, ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ రమ్మని అడుగుతున్నారు అసెంబ్లీకి. కేసీఆర్ వస్తారా, మా పార్టీ నాయకులు వస్తారా, ఎవరు వస్తారా అనేది కాదు, వాస్తవాలు ఏంటి అనేది కావాలి తప్ప కేసీఆర్ రమ్మనండి ఏంటి ఆయన పదే అదే మాట్లాడడం. ఎవరు వస్తే ఏమిటండి?
Yeah. మా పార్టీగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఇదివరకు మాజీ మంత్రిగా ఇరిగేషన్ శాఖను నిర్వహించినటువంటి ఆయన హయాంలోనే, హరీష్ రావు గారి హయాంలోనే అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు జరిగినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఇలా అసెంబ్లీలో ఉన్నారు. మీరు ఎప్పుడు చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నారు. రేపు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లాల వారీగా ఇది మరి అన్ని జిల్లా పార్టీ ఆఫీసులలో స్క్రీన్ పెట్టి మేము ప్రజలను కూర్చుని వాళ్ళకు కూడా రేపు అన్ని విషయాలు హరీష్ రావు గారు రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వర్ గారు ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం ఈశ్వర్ గారు ఇప్పుడు కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం అంటే ముఖ్యంగా దీనిపై మేడిగడ్డ కుంగిపోవడానికి కూడా కేసీఆర్ ప్రధాన కారణం. ప్రాజెక్టు కోసం అధిక వడ్డీలు చెల్లించి అప్పులు తేవడం వల్ల తెలంగాణ అప్పుల పాలైంది. ఇవన్నీ మెయిన్ గా కమిషన్ నివేదికలు పేర్కొంది. ఈశ్వర్ గారు అవునండి, ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం అప్పులు తీసుకురావడం కావచ్చు బ్యాంకుల నుండి, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. కొన్ని ప్రాంతాలలో మంచినీళ్ళు దొరకకపోతే మంచినీళ్ళు ఎంతకైనా పెట్టి కొనుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఫ్యూయల్ దొరకకపోతే ఫ్యూయల్ కూడా ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటది. ప్రజల అవసరాలు తీర్చడం ముఖ్యం తప్ప ప్రజానాయకునిగా ఒక ప్రభుత్వం నిర్వహించేటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంత గొప్పగా ఆలోచించిండు కాబట్టి ఆ తెచ్చినటువంటి అప్పులకు తీర్చేటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ప్రతి సంవత్సరం పెరిగింది కాబట్టి మీకు లెక్కలు చెప్తున్నాయి కదా. ప్రతి అసెంబ్లీ సమావేశాలలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో ఎంత గొప్పగా మనము రాష్ట్ర యొక్క ఆదాయం పెరిగిందని ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆదాయం పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా అభివృద్ధిని కూడా కాంక్షించాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే మరి అప్పులు చేయడం అనేది సర్వసాధారణం. ప్రపంచంలో ప్రతి దేశం అప్పు ఉన్నది, ప్రతి రాష్ట్రం అప్పు ఉన్నది. ఎన్నోసార్లు చెప్పిండ్రు అప్పులలో 26వ స్థానంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని ఇదివరకు నివేదికలు అనేక పేపర్లలో వచ్చినాయి. మేము ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, 26వ రాష్ట్రంగా ఉన్నది. అప్పులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 26వ రాష్ట్రంగా ఉన్నది. ఎందుకు బదనాం చేస్తారు? రేవంత్ రెడ్డి వచ్చినాక 2 లక్షల కోట్ల అప్పులు అయినాయి. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు అంటే? ప్రాజెక్టులు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అనేక కార్యక్రమాలు చేసిండ్రు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండ్రు, కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ కట్టిండ్రు, అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కట్టిండ్రు, రకరకాల అభివృద్ధి జరిగింది. మరి ఈయన 2 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా, దేనికి చేసినట్టు చూపించడానికి ఏదైనా ఒక్కటి ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు చర్చలో. వి ప్రకాష్ గారు, ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? దాదాపు 1.5 hour చూసానండి. ఏమనిపించింది అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఏం కనబడ్డదంటే, ఒక అతన్ని నిర్దోషిని పట్టుకొచ్చి ముసుగేసి ఇతను దోషి అని చెప్పి పోలీసులు ఎప్పుడైతే మీడియా ముందు ప్రవేశపెడతారో ఆ తర్వాత సంవత్సరంన్నరకో ఆ కోర్టులో అతను నిర్దోషి అని చెప్పేది ఏ మీడియాకు పట్టదు. అయితే ఇక్కడ అందరూ కూడా జనం ఏం నమ్ముతారంటే వీడే చేసి ఉంటాడు ఈ నేరం అని చెప్పి నమ్ముతారు. అందుకని ఏం చేస్తుందంటే అసలు రిపోర్ట్ దాచిపెట్టి ఆ పనికి వాళ్ళని అన్ని అలా రాసుకొని వచ్చి మీడియా ముందు చదివిళ్ళు. నేనే సాక్షిని. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఇంజనీర్స్ ఉందో ఎక్స్పర్ట్ రిపోర్టు, అందులో ఘోష్ గారికి ఇంజనీర్స్ రిపోర్ట్ ముందర పెట్టి 3 దిక్కులు ఆయన అడిగారు. వీళ్ళు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కట్టొద్దన్నారట కదా అని అడిగాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని చూసి ఘోష్ గారు నన్ను అడిగితే, ఘోష్ గారికి నేను 11 పేజీల ఎక్స్పర్ట్ రిపోర్ట్ చూపెట్టి ఇగో 3 దిక్కుల చెప్పారండి, 11 పేజీల రిపోర్ట్ లో 3 దిక్కుల మేడిగడ్డ కట్టమన్నారు, వాళ్ళు 105 మీటర్ల కట్టమని ఇగో ఇక్కడ రాశారని చెప్పి పేరాస్ అన్ని చూపెడితే ఇది నాకు ఇవ్వండి అన్నాడు. అది ఇచ్చాను. తర్వాత ఇంకొక 70-80 రిపోర్ట్స్ ఇచ్చాను. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఘోష్ గారు ఈ 3rd క్లాస్ రాతలు రాయరు. అద్భుతంగా ఆయన రిపోర్ట్ ఉంటది. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకొని ఈ ముందైతే ప్రజల లోపల కేసీఆర్ దొంగ, కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ తప్పు చేసిండు ఇవన్నీ ప్రచారం చేయాలనే ఒక కుట్రతోని, అసలు భరత్ గారు మీకు నేను 660 పేజీల రిపోర్ట్ ఇస్తే 48 గంటల్లో మీరు
మీకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఏం లేకుండా దాన్ని అంతా చదివి వీళ్ళు ఎవరండి ఇంజనీరు? నవీన్ మిట్టల్ ఇంజనీరా, లేకుంటే రాహుల్ బొత్స ఇంజనీరా, లేకుంటే ఆయన ఎవరు ఇంకొక అతను తిరుపతి రావు గారు లా ఆఫీసర్. ఈ ముగ్గురు నా స్నేహితులే, కానీ ఈ ముగ్గురికి ఎవరికి కూడా టెక్నికల్ నాలెడ్జ్ లేదు. వీళ్ళు ముగ్గురి కమిటీ 48 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఇంత జటిలమైన నీటి సమస్య మీద ఒక సుప్రీంకోర్టు జడ్జి రాసిన రిపోర్టును టెక్నికల్ అంశాలతో కూడుకున్నది 48 గంటల్లో రాస్తారానండి? అది వాళ్ళకి సమయం కూడా ఇయ్యరా? కానీ ఇప్పుడు వారం రోజులు ఆ జ్యుడిషియల్ కమిటీ రిపోర్టును వీళ్ళు మ్యానిపులేట్ ఏం చేయలేదు కదా ప్రకాష్ గారు. ఎవరు ఇప్పుడు ఫ్యూచర్ లో అయినా తెలిసే బయట పెట్టేది కదా. ఇప్పుడు నేనేమన్నా మీతో ఏమన్నా 6 నెలలకు జడ్జిమెంట్ వస్తే నాడు వాడు నిర్దోషి అంటే ఏ మీడియా పట్టించుకోదు. ముందు వీడు దొంగ అనేదే నమ్ముతారు కదా అందరూ. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ వీళ్ళు రాసింది కదా, ఇది ఈ పీసీ ఘోష్ రిపోర్ట్ కాదా 60 పేజీలది? 60 పేజీలది వీళ్ళు తయారు చేసుకున్న నోట్స్. ఓకే, నేనేమంటున్నా అంటే నేనే సాక్షిని, నేనే ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు ఇంజనీర్స్ అందరు చెప్పిన తర్వాత కదా నేను పోయింది. నేను 101వ సాక్షిని. అంటే పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడ తప్పు పెట్టలేదు, పట్టదు అంటున్నారా? మీ కాన్ఫిడెన్స్ ఇంకా కూడా? నేనేమంటున్నా అంటే చాలా గొప్ప జడ్జి అండి ఆయనే. ఇంత థర్డ్ క్లాస్ గా రాయడు. వీళ్ళు అంతా కల్పించి రాశారు. ఒకవేళ రాస్తే మీరైతే ఏకీభవిస్తారు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటారు. రాస్తే ఆయనకు బహుశా సమాచార లోపమో లేకుంటే ఇంజనీరింగ్ అంశాల పట్ల ఆయనకు అవగాహన లేకనో, ఆయన కాళేశ్వరం చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే ఆయన కూడా చేసుకున్నాడు అనుకుంటాం. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం, ఊరుకుంటామా? అంటే ఇప్పుడు మీరే అన్నారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. నేనైతే పూర్తి నమ్మకంతో ఉన్నా. ఆయన అయితే మ్యానిపులేట్ అయితే చేయలేరు కదా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. నేను ఒక్క నిమిషం నేనేమన్నా ఆయన మ్యానిపులేట్ చేసిందని నేను అనలేదు. నేనేమన్నా అంటే ఆయనకు అవగాహన లోపం కావచ్చు. ఇప్పుడు కాళేశ్వరాన్ని నేను భరత్ గారు మీరు ఎవరినైనా కూర్చోబెట్టండి, ఒక 10 మంది లేరండి కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 4.5 కోట్ల తెలుగు ప్రజలల్లో. ఘోష్ గారు కూడా అతీతం కాదు కదా, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్టు. ఆయనకు ఇంజనీరింగ్ నిపుణుడు కాదు. కాకపోతే జడ్జెస్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. బట్ మిస్గైడ్ చేసి ఉండొచ్చు, ఈ సాక్షులు కొంతమంది చెప్పిన దాన్ని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఆయనను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. ఆయనకు నేను ఎప్పుడు కూడా ఆయన గొప్ప జడ్జి అనే చెప్తాను. ఎందుకంటే అతను 5 తరాలలో వాళ్ళ కుటుంబాలలో అందరికీ మంచి పేరుంది. నేనే స్వయంగా ఆయనకు చాలా విషయాల మీద నేను నా రిపోర్ట్ 27 పేజీల రిపోర్ట్ లో నేను చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చాం. హ్యూమిడిటీ విషయంలో కావచ్చు. ఇవాళ నేను ఎందుకు అనుమాన పడుతున్నా అంటే 3rd క్లాస్ 60 పేజీల 3rd క్లాస్ అని ఎందుకు అంటున్నా అంటే నేనే స్వయంగా 3 సార్లు చూపెట్టాను మేడిగడ్డ భద్రన లేదు వాళ్ళని. తర్వాత ఇంకోటి మీ నోటీస్ లో ఉందో లేదో వీళ్ళు మినిట్స్ బయటికి రిలీజ్ చేశారు. ఏది పీసీ ఘోష్ గారే హరీష్ రావు గారు అడిగినప్పుడు ఈ ఇంజనీర్లు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అనే ఆ రిపోర్ట్ మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తాను. 7 పేజీలు 8 పేజీలో ఉంది. అందులో స్పష్టంగా ఏంటంటే ఆ అనంతరాములు గారు వాళ్ళందరి తరఫున సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడంటే గవర్నమెంట్ మేము చెప్పిన తర్వాత డ్రాప్ చేసుకున్నది ఆ ప్రతిపాదన అన్నాడు. అది ఘోష్ గారు ఇచ్చిన మినిట్స్ హరీష్ రావు గారికి అందులోనే స్పష్టంగా ఉంది. ఇంజనీర్స్ చెప్పిన దాన్ని గవర్నమెంట్ 100% పాటించింది అని. ఒకటే వేములపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టమన్నారు, దాన్ని స్టడీ చేయమన్నారు కేసీఆర్ గారు. యాక్చువల్గా ఎందుకు షిఫ్ట్ చేశారో ఆ కారణం కూడా ఘోష్ గారికి చెప్పాం. నేను చెప్పింది ఏంటంటే అక్కడ దొరికేది 44 టీఎంసీలు అండి. ఇప్పుడు కాసేపు మనం అంగీకరిద్దాం 165 టీఎంసీలు వెదిరే శ్రీరామ్ గారు చెప్పినట్టు 5 రాష్ట్రాలు వాడుకోకుండా వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుందామని అనుకుందాం. ఈ 148 ఎత్తులో కేవలం 44 టీఎంసీలు మనకు లభ్యమవుతాయి. ఈ 44 టీఎంసీలు ఏం చేసుకోవాలి భరత్ గారు? మనం హైదరాబాద్ మంచినీటికి 30 టీఎంసీలు పోతాయి, ఎన్టీపీసీకి 15 టీఎంసీలు పోతాయి. 44 టీఎంసీలతో 16,40,000 చెవెల దాకా ప్రాజెక్ట్ అవుతుందా, లేదా 18,25,000? సరే, ఇవన్నీ ఇప్పుడు మరి కమిటీ అన్ని పరిగణలోకి తీసుకొని కదా ఒపీనియన్ చెప్పింది. వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకున్నా ఎవరో ఒకరు చెప్పింది అయితే వినాలి. ఇప్పుడు మీరు చెప్పింది మీ వాదన మీ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాదన వేరే విధంగా ఉంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆ రిపోర్ట్ బయటకు వచ్చినాడు, దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఇవాళ 60 పేజీలు రిలీజ్ చేశారు. అంటే నేనేమంటున్నా ఈ 60 పేజీలు వాళ్ళకి అవసరమైనవి. ఇప్పుడు మీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ చదివితే ఫజల్ కమిషన్ గారు ఏం చెప్పారంటే ముందు ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన విషయాలన్నీ ఒక 4 పేరాల్లో 5 పేరాల్లో చెప్తాడు. తర్వాత తెలంగాణ గురించి తెలంగాణ వాళ్ళు మాట్లాడింది చెప్తాడు. ఇవన్నీ ఫజల్ చెప్పిండంటే ఎట్లా అండి? ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిని మెన్షన్ చేస్తే ఇది ఆంధ్ర వాళ్ళ
మాటల్ని పదులని మాటల్లా తీసుకోవచ్చా? విస్కోటేశ్వరరావు చాలా మంది ఉంటారు. భరత్ గారు, మీ సర్వీస్ లో ఎంతమంది చూశారు మీరు? మధ్య మధ్యలో అక్షరాలను వాక్యాలను తీసి కేవలం ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టొద్దు అన్నాడు అని చెప్పాడు. మీరు ఒప్పుకుంటారా దానికి? మీ దగ్గర ఇంజనీర్స్ రిపోర్ట్ ఉంటే చూడండి, 3 దిక్కులు రాశారు మేడిగడ్డ కట్టమని. వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నేరుగా నీళ్లను తీసుకురావాలా వద్దా అని చెప్పి మాకు అడిగారు. అది సాధ్యం కాదని చెప్పాం. దాంతో ప్రభుత్వం డ్రాప్ చేసుకున్నది అని స్పష్టంగా చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారండి అసెంబ్లీలో మేడిగడ్డ కట్టొద్దు అన్నారు ఇంజనీర్లని? నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు మాట్లాడే దాంట్లో మీరు ఈ కమిషన్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 60 పేజీలు ఏదైతే ఉన్నారో అదే న్యాయ విచారణ నిలబడుతుందని ఏం లేదు. కమిషన్ రిపోర్ట్స్ చాలా వస్తాయి, కానీ కమిషన్ రిపోర్ట్స్ రేపు వీళ్ళు కనుక ఫ్యూచర్ లో కనుక దీని మీద చర్యలకు కనుక పోయేది ఉంటే, నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ చర్యలకు పోదు, ఏమి చేయరు, వీళ్ళతోనేం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పంచాయతీ ఎన్నికలు ఏదాకా ఇప్పుడు, ఎందుకంటే కేబినెట్ మీటింగ్ కాగానే మేము చర్యలు ప్రారంభిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అసెంబ్లీ మీటింగ్ పెట్టిండ్రు. అసెంబ్లీ మీటింగ్ లో అందరినీ మాట్లాడిస్తా ఉన్నారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా దీన్ని పంచాయతీ ఎన్నికలు అయ్యేదాకా దీన్ని కొంత ఎపిసోడ్ నడిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్టు రేపు వీళ్ళు న్యాయ విచారణ ముందు పోయినా కూడా ఆ రిపోర్ట్ ఆధారంగానే శిక్షలు ఇవ్వబడవు, ఆ రిపోర్ట్ ఆధారంగానే ఏది ఉండదు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకు వకీలు ఉంటారు, వీళ్ళకు వకీలు ఉంటారు, మళ్ళీ వాదనలు ఉంటాయి, మళ్ళీ సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లా అనేక కేసులు కొట్టుడు పోయినాయి నేను చూసిన. కాబట్టి నాకు వాటి మీద అయితే నేనేమంటాను, ఈ ప్రభుత్వం ఈ వచ్చిన కాంచి గత ప్రభుత్వం చేసిన వాటి మీద కొంత ఈ కమిషన్లు వేసి అవి వేసి కరెంట్ మీద వీటి మీద వివే మాట్లాడుతున్నాయి, కానీ వాళ్ళు ఇచ్చిన 6 పాయింట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయింది. పోయిన సంవత్సరం కాలం కాలే, ఈ సంవత్సరం కాలం కాలే, వీళ్ళు ఎన్నికలు కాకముందే మేడిగడ్డ మరి పోయింది, మరి రాగానే దాన్ని సరే నువ్వు కమిషనేషన్ అయిపోయినా రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్కడ 20% నాట్లు పడలేదండి. ఆగస్టు ఇది అయిపోతున్నది, ఆగస్టు 4వ తారీఖు ఇవ్వాలా. మరి కరువు వచ్చే పరిస్థితి. పోయిన సంవత్సరం కూడా పంటలు తగ్గినాయి, ఉత్పత్తి తగ్గింది, ఈ సంవత్సరం తగ్గుతున్నది, గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది. అసలు మీరు దీని మీద తీసుకునే చర్యలు ఏందో ఇప్పుడు చెప్పండి. మీరు ఏమైనా ప్రాజెక్టులు మీరు చెప్పిన ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 2 ఏళ్లలో ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది. మీరే మీ ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, మేడిగడ్డ అన్నారం సుందీలో వాడొద్దు అని చెప్తుంది గవర్నమెంట్. నిమిషం, వాడద్దని చెప్పలేదండి. లోపాలు ఉంటే సరి చేయాలి, వీళ్ళు వాడద్దని ఎందుకు చెప్తుందండి? మీరు లిఫ్ట్ చేయాలంటారా? కన్నెపల్లి పంపు నుంచి లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీ నుంచి. వాళ్ళు టెక్నికల్ డిజైన్స్ లో లోపాలు నేను చెప్పిండ్రండి. నువ్వు సరి చేయాలి కదా, సరి చేసి దానికి ఇమీడియట్ సరి చేసి నీళ్ళు ఇవ్వాలి కదా. అన్ని కోట్లు పెట్టి కట్టుకున్న తర్వాత రిజర్వాయర్లు ఇప్పుడు పనికొచ్చేట్టు ఉన్నాయి కదా. పోనీ ఆ మేడిగడ్డ చేయకుండా ఇక్కడ నుంచి అన్న చేయాలి కదా. పంపులే ఆన్ చేస్తలేరు మీరు, కరెంటు బిల్లులే కడతలేరు. మళ్ళీ దీనికోటి ఇంకోటి తీసుకొచ్చి మళ్ళీ డిస్కమ్ కంపెనీ ఇంకోటి పెడతామని కొత్తగా చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ముందు రైతులు తెచ్చిపోతున్నారు, ఎక్కడ కూడా నాట్ల వల్లే ఇప్పుడు అది ఎవరు పట్టించుకుంటలేరు. నిన్నటిదాకా ఎరువులు లేవంటున్నారు, వానలు లేవు, వాటర్ లేదు. మనకు మొత్తం ఉత్తర తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంది, దక్షిణ తెలంగాణతో పోలిస్తే చాలా దారుణంగా ఉన్నది. దానికి ప్రత్యామ్నాయం లేదు, మను లేదు. ఇప్పుడు ఇంత చేసుకొని ఆ పంపులు స్టార్ట్ చేస్తే కనీసం ఎన్నో కొన్ని వచ్చు కదా నీళ్లు. 50-60 లక్షలు వరి సాగయ్యేది, ఓ 50 లక్షల ఎకరాలు పత్తి సాగయ్యేది. ఎక్కడ కూడా పునాస పంటలు కూడా పోయినాయి. ఇప్పుడు దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చెప్పండి. తుమ్మిడాటి మొదలు పెట్టద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందా అంటే వద్దని? తుమ్మిడాటిని మేము కట్టనీయమని చెప్పి హరీష్ రావు అడ్డం పడ్డా? తుమ్మిడాటి కడతామని చెప్పి ఎలక్షన్ లో చెప్పింది కదా. మరి ఇప్పుడు 1.5 years దాటింది, ఫడ్నవీస్ ఏమన్నా ఒక్క లేఖ రాశారా అనండి? పోనీ మోడీ గారి దగ్గర పోయి మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించండి, మేము కడతామని చెప్పి ఒక్క కాగితం ముక్కిచ్చిందా? మొన్న జలశక్తి ప్రకాష్ గారు తుమ్మిడిహట్టి వద్ద నీరుందని సిడబ్ల్యూసీ చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని కమిషన్ నివేదిక. కేసీఆర్ సన్యాసి, నువ్వు పోటుగానివి కదా, నువ్వెందుకు కడతలేవు? అంటే తుమ్మిడిహట్టి దగ్గర నీరు లేని కారణంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాలని కేసీఆర్ చెప్పారు కదా. కేసీఆర్ వాదన తప్పని చెప్తోంది. నేనేమంటున్నా అంటే మీరు మంచిగానండి నేను చెప్పేది. నేనేమంటున్నా కేసీఆర్ సరే కట్టలేదు, నువ్వు ప్రజల మధ్య పోయి నేను పోటు కానీ నేను కడతా అని చెప్పినావు కదా. ఇప్పుడు 1.5 years నుంచి నువ్వు ఎందుకు కాగితం ముక్క రాయలేదు? రాజశేఖర్ రెడ్డి ఏమో 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిన తర్వాత ఆయన ఒక్క కాగితం ముక్క రాయడు. ఫడ్నవీస్ దగ్గర పోయి ఎందుకు మాట్లాడరు? మేము మోడీ దగ్గర పోయి ఎందుకు మాట్లాడరు? జలశక్తి శాఖ దగ్గర పోయి ఎందుకు మాట్లాడరు? 1.5 years లో ఒక లెటర్ రాయడానికి తీసలేదా రేవంత్ రెడ్డికి? 1.5 years లో లెటర్ రాయనప్పుడు తుమ్మిడి ఎట్లా కడతారండి? ప్రకాష్ గారు, ఇంకో విషయం, కాళేశ్వరం కమిషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సరైన సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు, నివేదికలో పేర్కొన్నారు కదా. అమ్మ నాకు మంచి మాటలు వస్తలేవు, అది పిల్లల ముడిదోడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోట్ ఏదైతే 60 పేజీలది ఉందో
కాళేశ్వరం కమిషన్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ పేరు చెప్పి ఆ జడ్జి గారి మీద కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ ప్రజలల్లో ఆయనను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీసీ ఘోష్ గారు ఈ థర్డ్ క్లాస్ రాతలు రాయరు. ఇదంతా కూడా 6 పేజీల నోట్ ఏదైతే మీడియాకు రిలీజ్ చేశారో అది అడుగున 6 పేజీలు కాదు, ఇవాళ 60 పేజీలు రిలీజ్ చేశారు. 60 పేజీలున్నా 6 పేజీలున్నా ఇవి ఎందుకు 60 పేజీలు రిలీజ్ చేయాలి? భరత్ గారు వెబ్సైట్ లో పెట్టవచ్చు కదా రిపోర్టు, ఎందుకు దాచుకోవాలి? అడుగుదాం దయాకర్ గారు అది కాదు, వెబ్సైట్ లో పెట్టేదాకా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెల్లమని కావాలా? దయాకర్ గారు ఏంది 6 పేజీలు 60 పేజీలు 665 పేజీలు బయట పెట్టేస్తే అయిపోద్ది కదా. ఈ 65 నిజంగా థర్డ్ క్లాస్ రిపోర్టు, థర్డ్ గ్రేడ్ రిపోర్ట్ అని అటువంటి రిపోర్ట్ అసలు పీసీ ఘోష్ రాయరు అని చెప్తున్నారు. అది పొలిటికల్ స్టేట్మెంట్, అది దాన్ని ఎవరు పట్టించుకుంటారు? పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ పర్సన్ కాదు కదా విప్రకాష్ గారు. ఎవరన్నా విప్రకాష్ గారు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ లేరు కదా అంటారా? ఏ క్షణంలో ఎటుండో స్టేటస్ చెక్ చేయాలి ఆయనను. అంటే రిపోర్ట్ పెట్టమను. ఏ స్టేట్ ఇప్పుడు బీఆర్ఎస్ కాయ మాట్లాడతాడా, కాంగ్రెస్ కాయ మాట్లాడతాడా, న్యూట్రల్ గా మాట్లాడతాడా అనేది ఆ కమిషన్ మీద అంత సీరియస్ గా కామెంట్ చేస్తుండంటేనే కాళేశ్వరం ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఎక్స్పర్ట్ అయితే జ్యుడిషియల్ ఎక్స్పర్ట్ కాదు కదమ్మా ఆయన. నేను ఏమంటున్నా, మీరు జైల్లో పెట్టండి కేసీఆర్, నాకేమి ఎందుకు పెడతామే? నీలాంటి పోయి ఏమంటున్నా, వీళ్ళు ఒక్కరన్నా అవినీతి మీద కేసీఆర్ ఘోష్ గారికి అవినీతి మీద కంప్లైంట్ చేశారా అండి వీళ్ళు? కమిషన్ దేనికి వేసిండ్రు? కమిషన్ దేనికి వేసిండ్రు? అవినీతి మీద విచారణకి ఎందుకు వేయలేదు? ఆ కమిషన్ ఎందుకు వేసిండ్రు ఆయన? మరి ఇప్పుడు కేసీఆర్ జైలుకు వెళ్లే సిచ్యువేషన్ వస్తుందా? విప్రకాష్ గారు మీరు అంత పెద్ద మాట ఎందుకు అన్నారు? అసలు ఎవరన్నా కేసీఆర్ జైల్లో పెట్టండి ఇబ్బంది లేదు అంటారు, అక్కడ దాకా వెళ్తుందా? జీటీవీకి పెద్ద మాట ఏమో ఏంది తమ్నేలు, కానీ మాకైతే పెద్ద దాంట్లో సీరియస్ అనిపించలేదు. అంటే మేము దయాకర్ గారు వెళ్తారా, పంపిస్తారా? ఈ రిపోర్ట్ మీద న్యాయస్థానాలు నమ్మితే కేసీఆర్ ను దోషిగా నిరూపించగలిగితే జైల్లో పెట్టనియండి. తప్పు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా జైలు పోవాల్సిందే. కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ ఏ తప్పు చేయలేదని ఇవాళ ఆ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతున్నది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానిలో రిటర్న్ గా ఆధారాలు లేవు. రిటర్న్ గా ఆయన ఎక్కడ కూడా ఏ ఇంజనీర్ కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చిండేమో తెలియదు. బట్ రిటర్న్ ఎక్కడ ఇవ్వనప్పుడు ఒక్క విషయం ప్రకాశన, ఒక్క విషయం చెప్పాలి, ఒక్కటే విషయం. ఇది నాకు ఉన్న నాడి ప్రకారం ఏంటంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ సబ్మిట్ చేస్తా అన్నాక మళ్ళీ పొడిగించి అప్పుడు కేసీఆర్ ను ఇరిగేషన్ మినిస్టర్ రాజేందర్ గారిని పిలిచిండ్రు. అంటే సబ్మిట్ చేస్తా అన్న దాన్ని ఆపి మళ్ళీ బాధ ఎక్స్టెన్షన్ చేసి ఈటల రాజేందర్ పిలిపియడం, ఆయన క్లోజింగ్ డేట్ ఇచ్చి సబ్మిట్ చేస్తామని ఎక్స్టెన్షన్ చేసి మీరు అప్పుడే మాట్లాడిపోయినట్టుంది కాదని చెప్పాలి ప్రకాశ్. అవసరం లేకుండా కేసీఆర్ గారు గానీ హరీష్ రావు గారు గానీ, ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కడ కూడా ఫిక్స్ కాలేదు. ఎందుకంటే మన అందరం చూసినాం, ఒక్క కేసీఆర్ గారిని తప్ప అందరినీ మీడియా ముందే విచారించారు. అన్న పాయింట్ అదే, నువ్వు అవినీతి అనేది సబ్జెక్ట్ లేదు, దాన్ని విచారణ చేయమని వాళ్ళు చెప్పలేదు. జ్యుడిషియల్ టెక్నికల్ సైడే ఆ 3 బ్యారేజ్లకే పరిమితం చేసిండ్రు. అది ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిండు. కానీ సీఎం గారు మొత్తం చేయాలంటే కాలేదు. ఆ 3కే పెట్టినాక మళ్ళీ ఆడికి క్లోజ్ చేసినాక మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఈ 3 లీడర్లను తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యాడ్ చేసి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. అంటే దీన్ని తీసుకొచ్చి అప్పుడు దీన్ని రాజకీయం చేసి దానికి మళ్ళీ కొంత అవినీతి నీకున్న సమాచారం ప్రకారం కాళేశ్వరం ఇప్పటికైనా డిజైనర్ వేణుగోపాల్ రెడ్డి వ్యూ గారితో చెప్పండి. గౌరవ వేణుగోపాల్ రెడ్డి గారు ఎవరు డిజైన్ చేసింది? ఎవరు చేస్తారు? ఇన్ని రోజులు నువ్వు నేను చెప్పింది ఉంటది, ఇప్పుడు కూడా ఎవరు చేస్తారు? ఎంత ఇట్లాంటి చర్చలు చేస్తే జనం మనల్ని చూసి అవినీతి. అరే ఆడ బ్రిడ్జి అదేంటి పిల్లర్ ఆడ అంత పెద్దది జరుగుతుంటే మీరు దాంట్లో క్రిమినాలిటీ లేదు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదు అనుకుంటే ఇలాంటి మాటలు నేను అది అనలేదు. ఆ లైన్ కి టెక్నికల్ డిజైన్స్ లోపం వాళ్ళని పేరు పెట్టి పిలిచిండ్రు, కేసీఆర్ చుట్టపు సూటుగా పిలిచిండ్రు.
పెళ్లి కొట్టు పెట్టి అంటే మీరు పిలిచి టాప్ ఒకటి మాట్లాడుతుంటే యాడ్ ఎందుకు చేస్తున్నారు మీ అవసరం కొరకు? మొత్తం సమగ్రంగా నువ్వు చెప్పినట్టే ఎందుకు సర్వే చేయలేదని నేను అంటా. ఒక క్వశ్చన్ సూటిగా దయాకర్ గారు 665 పేజీల రిపోర్టు వెబ్సైట్ లో ఎందుకు పెడతలేరని అడుగుతున్నారు వి ప్రకాష్ గారు. పెడతారండి, ఇప్పుడు పెడతారు. ఎందుకు తొందరపడతారు? అప్పుడే అసలు ఈ 6 పేజీలు మీరు మొన్న లీక్ చేసింది అసలు అది పీసీ గోజ్ది కానే కాదంటున్నారు. అది నీకు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా ఫస్ట్. ఇక ఇంకొకటి ఆయన రేజ్ చేసింది ఏంటంటే 31st రిపోర్ట్ ఇచ్చారు, 2 రోజుల్లోనే దాన్ని 665 పేజీలు చదివి సినాప్సిస్ ఎట్లా తయారు చేశారు. నవీన్ మిట్టల్ ఎక్స్పర్ట్ కాదు, ఇట్లాంటి రాహుల్ బొజ్జా ఎక్స్పర్ట్ కాదని వి ప్రకాష్ గారు అంటారు. అంతేనా వి ప్రకాష్ ఆయన గారు? ఎవరినైనా అంటాడు, ఇప్పుడు ఆయన కాదుగా మనకు చర్చ. అని అనేది 2 days లో ఎట్లా వచ్చింది అసలు? 2 days లోనే కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెడుతున్నావా, లేకపోతే వాళ్ళు పెట్టే విమర్శల మీద సమాధానం? కమిషన్ రిపోర్ట్ మీద మీరు పెట్టిన ప్రెస్ మీట్ మీద వాళ్ళ కౌంటర్ వాళ్ళని అడుక్కోండి, మేము చెప్పేది మేము చెప్తాం. కానీ కమిషన్ ఇప్పుడు నేనేమంటున్నా, కమిషన్ రిపోర్ట్ తోని కేసీఆర్ అరెస్ట్ కాదని ప్రకాష్ గారు విల్ఫుల్ లేకపోతే విష్ఫుల్ థింకింగ్ ఉన్నది. అది ఎవరిని కోరుకోనియండి, మనమే అరెస్ట్ అవుతారా? మీరేమంటారు, అరెస్ట్ అవుతారా? అది రేపు తెలుస్తుంది. ఆయన ఏం చేయాలనేది కూడా నేను చెప్తే ఎట్లా? దయాకర్ గారు, కేసీఆర్ హరీష్ రావు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది మరి? మేము రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు ముందుకు పోయిన తర్వాత దాంట్లో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏముందో దాన్ని బట్టి చట్టం పనిచేస్తుంది. చట్టాన్ని బట్టి న్యాయం ఏం చేయాలనేది కోర్టులు తీసుకుంటాయి నిర్ణయాలు. మేమే తీసుకునేది ఉంటే రాజకీయ కక్ష సాధింపుంటే ఏమంటే తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా 3 రోజులు 4 రోజులు తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ ఆ నుంచి ఇంకో గాడి తీసుకుపోయి ఇట్లా చేస్తుంటాం. అది కాదు కదా లెక్క. దానికి ఏ అన్యాయాలు జరిగినాయి, ఏమేమి అక్రమాలు జరిగినాయి, ఏమేమి అవినీతులు జరిగినాయి అనేది ఆయన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా. కేసీఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోయినా మేము ఇచ్చినాం. దాంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు రేపు తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఆ రోజు మొన్న మానవుడు ప్రకాశ్ అని అనలే, నేను 9 కడితే నేను దేశం విడిచి వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపోకే అన్నాడు. కడతాను ఉండాలని కూడా చెప్పిన. ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ కొంత తొందరపడి ఇస్తే ఏమైందన్నా అంటే మళ్ళీ నీలాంటి వాడు మాకు తెలంగాణ ఉండకుండా పోతాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి 9 కడితే దేశం వదిలి వెళ్ళిపోతా, రెండోది ఈసారి వర్షాలు పడొద్దని కోరుకుంటున్నా అన్నారు. మరి పడతలే వి ప్రకాష్ గారు మీరు కోరుకోండి. ఆ రోజు కూడా దయాకర్ గారు మనం ఉన్నాం చర్చలో. కాదు, అది వర్షాలు పడితే అన్న ప్రకాష్ అన్న ఏం కాదు, బాధపడకన్నా నువ్వేం కోరుకో. ఎందుకంటే నిన్నెవరో ట్రోల్ చేస్తే నాకు బాధ అనిపించింది. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఒకటే మాట, ఇప్పుడు స్వాప్ కోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డ కట్టిండ్లు, అది డిపిఆర్ లో కూడా ఉంది. తర్వాత సుందిల్లా అన్నారం కూడా వ్యాప్ కోసం నివేదిక ప్రకారమే కట్టారు. ఇది కేసీఆర్ చెప్తే కట్టిండ్లు అని ఘోష్ అంటారా? అంటే అట్లా వ్యాప్ కోర్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. మీరు ఘోష్ కమిషన్ మీద కోర్టుకు పోండి. మరి అవన్నీ జరుగుతాయి, నాకు సంబంధం లేదు, అది కేసీఆర్ చూసుకుంటారు. అంటున్నావు, వాళ్ళు ఏమంటలేదు. జ్యుడిషియల్ కమిషన్ అది మనము కమిషన్ మీద కామెంట్ చేసేటప్పుడు కూడా వేగ్గా చేయలేదు. కమిషన్ మీద నేను కామెంట్ చేయలేదు, గొప్పగా చేసిన. ఇంత 3rd క్లాస్ రిపోర్ట్ రాయర్ ఘోష్ గారు, వారంటే చాలా గౌరవం. వీళ్ళు అందులోకెళ్ళి రకరకాల కొటేషన్లను మిస్ కోటేశ్వరరావులు ఉంటారు కదా, కొటేషన్లను ఇష్టం సంబంధం లేకుండా తీసి దానికి సంబంధం లేకుండా వక్రీకరించి చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎట్లా చర్చలు చేస్తూనే ఉంటావు కదా, ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తు సంబంధించిన అంశంలో కూడా అట్లనే అబ్జర్వ్ చేస్తావు కదా. చూద్దాం ఎండ్ రిపోర్ట్ ఏమొస్తుంది. మీ ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ కేసీఆర్ తప్పు చేసిండా లేదా కాదు, రైతులకు వేణుగోపాల్ అడిగినట్టుగా రైతులకు నీళ్ళెక్కిస్తారు. మేడిగడ్డ ఇవాళ ప్రభుత్వ ఆస్తి కూలిపోయింది. అవినీతి మీద చర్చ జరిగేటప్పుడు రైతుల నీళ్లు అడుగుతాయి. ఈ కాలయాపన ఇప్పుడు వాడు యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటా ఉంటే దవాఖానా తీసుకుపోయి బాగు చేసి అయితే మళ్ళా కాళేశ్వరంలో నింపి కింద రైతులు చంపమంటావా ఎట్లా? అదే కదా ఇప్పుడు వాళ్ళ కుట్ర. అయితే ఏది కూలే కాళేశ్వరంలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వమంటావా? అది ఇప్పటిదాకా 18 నెలల నుంచి ఎందుకు కూలిందో కూడా చెప్పట్లేదు, ఘోష్ గారు చెప్పట్లేదు. అప్పుడే వర్షాలు రావద్దని కోరుకున్నాం. కూలే కాళేశ్వరంలో నీళ్లు నింపమంటారు. 60 పేజీల రిపోర్ట్ లో ఘోష్ గారు ఎందుకు కూలిందో చెప్పిందా అండి? ఎందుకు కూలిందో అది మనం చెప్తాము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉందా లైన్? ఒక లైన్ చూపెట్టండి నాకు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూస్తే ఒకసారి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసుకో ఒకసారి. చెప్పిందా అసలు? ఇప్పుడు ప్రభుత్వం 5 అంటుడే ఇవాళ భరత్ గారు, ఇవాళ 4వ తారీఖు ఆగస్టు నెల 9 గంటల సమయము. ఈ క్షణం వరకు
మేడిగడ్డ ఎందుకు కుంగింది అనేది ఏ ఒక్కరు చెప్పలేదు. గవర్నమెంట్ చెప్పలేదు, ఏజెన్సీలు చెప్పలేదు. సరే నువ్వు ఎక్స్పర్ట్, నువ్వన్నా చెప్పన్నా ఇంటాం కాదు. నేను అనేది మీ బాధ్యత. ఇప్పుడు 60 పేజీల రిపోర్ట్ లో మీరు చూపెట్టినలా కోచ్ గారు అన్నారు మేడిగడ్డ ఎందుకు గుంగిందని. ఇంకోటి అసలు అది కూలిందంటున్నావా కూల్చిర్రంటున్నావా కేటీఆర్ లక్ష కోట్ల ప్రాజెక్ట్ లో నేను ఇట్లా డిస్కార్డ్ చేయ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ లో ఘోష్ గారు ఎంక్వైరీ చేసింది 7,000 కోట్ల మీద. దాన్ని పట్టుకొని 2 ఏళ్ల నుంచి అంటే 7,000 కోట్లు అంటే తక్కువ కాబట్టి వద్దంటారా? నేను అట్లా అంటలేను. 1,00,000 కోట్ల మీద 7,000 కోట్ల మీదనే ఎంక్వైరీ జరిగింది. ఆ మెగా వాళ్ళని పెట్టారు, ఎందుకంటే మెగా వాళ్ళు ఇప్పుడు దగ్గర లైన్లు. ఇప్పుడు దాని పేరే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. భరత్ గారు మరి లిఫ్టులు 15 పంప్ హౌజులు మెగా కట్టింది. మరి ఎందుకు లేదండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అన్నారం దగ్గర లిఫ్ట్ లేదా? ఇప్పుడు కేసీఆర్ అవినీతి మీద నీకు చర్చ వద్దు, మెగా దాని మీద కావాలి, అదే కదా మీ ఇంట్రెస్ట్. నేను అవినీతి మీద అంటలేను. అట్లా భాగం కాదా? మీరు కూడా ఇంకా 3 ఏళ్ళు దీంతోనే కాలం గడుపుతారే. ఏముండదు చూస్తావు కదా. ఇప్పుడు అవినీతి మీద ఒక్క పిటిషన్ ఇచ్చారా వీళ్ళు ఎక్కడైనా? ఇప్పటిదాకా అధికారికంగా మీరు ఊహించని విధంగా ఉంటాయి. ఏమైనా దయాకర్ గారు వినండి, పార్లమెంట్ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు రిటర్న్ జవాబు ఉన్నది తప్ప ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ దగ్గర, ఏసీబీ దగ్గర కావచ్చు, ఈడీ దగ్గర కావచ్చు, మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఎక్కడైనా అవినీతి అని మీరు మాట్లాడేది ఒక్క కాగితం ముక్క మీద రాసి దీని మీద. నేను చెప్పాను నీ దానికి, నాకు ఒక నిమిషం ఇక నువ్వు మాట్లాడి దానికి చెప్తానే అన్నా. చెప్పు. అసలు ఒకడు మర్డర్ చేసిపోయిండు, దొరుకుతలేడు. దాని డిజైనర్ ఎవడో దొరుకుతలేడు, ఈ కుంగిన దానికి కారణం ఎవడో దొరుకుతలేడు, అసలు ఏం జరిగిందో తెలుస్తలేదు. ప్రాజెక్ట్ నుంచి అన్ని రకాల పైసలు తీసుకున్నారు, దాని ఎస్కలేషన్స్ ఉన్నాయి, దాని దొంగతనం చేసిండ్రు. ఇవన్నీ తెలియకనే కదా ఒక కమిషన్ వేసింది. కమిషన్ ఇప్పుడు ఒక ప్రాతిపదికకు వచ్చింది. ఇప్పుడు మీరు కమిషన్ వేస్తే దాని మీద ప్రాసిక్యూషన్ కు పోతాం. ప్రాసిక్యూషన్ కు పోతేప్పుడు అప్పుడు కొట్లాడు కేసీఆర్ వేసిండా చేయలేదా, లేకపోతే హరీష్ రావు ఉన్నాడా లేడా, నీకు అప్పుడు ఇంకా మెగా ఉన్నాడా లేడా, నవయుగదే సమస్యనా, ఎల్ఎన్టీనా అని అప్పుడు క్వశ్చన్ లేదు. ఇప్పుడు జుడిషియల్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద మీ ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అది డెమోక్రటిక్. అసలు విషయాల గురించి కాకుండా టైం పాస్ చేశారు ఈ కమిషన్. దీని ఇచ్చిన రిపోర్టు మీద ఇంకో 2 ఏళ్లు కాలయాపన చేస్తారా, ఎలక్షన్లు వస్తాయి. రాజు ఎవడో రైతు అట్లనే అనుకో, నువ్వు అట్లనే అనుకోని ఉండే జరిగేది నీకు తెలుస్తుంది. అట్లనే అవుతుంది. ఈ 5 ఏళ్లలో జరిగేది నువ్వు అనుకునేవన్నీ వాస్తవాలు కావట్లేవు. చూడు ఇది కూడా అట్నే అవుతుంది. రైతుల పొట్ట కొడతారు. చూడు వేణుగోపాల్ రెడ్డి గారేమో ఈటల రాజేందర్ గారు ఉన్నందుకు బాధపడతా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉంటే ఏంది అసలు ఆయనే చెప్పమను, ఎందుకు చేసిండు చెప్పలేదా? దయాకర్ గారు ఒకటి ఏంటంటే మీ టార్గెట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మీరు చెప్పండి. రాజేంద్ర గారికి భరత్ ప్రభుత్వం లేడు, భరత్ జర్నలిస్ట్ గానే ఉన్నాడు. అయ్యో ఏమో అప్పుడప్పుడు పోయి ఏమన్నా అటు ఇటు చేస్తే అంటే ఆ దయాకర్ ఉన్నాడు అనుకోండి కాంగ్రెస్ వైపు, నీ మీద ఎందుకు నా మీద వేసుకుంటా. కాదు మీ సబ్ కమిటీలో మీరు ఇద్దరిని హరీష్ రావును ఈటల రాజేందర్ పేరు మెన్షన్ చేశారు, కానీ సబ్ కమిటీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరు మెన్షన్ చేయలేదు. ప్లస్ ఇంతకుముందు నేను ముఖ్య నేతతో మాట్లాడితే మరి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా 10 సంవత్సరాలు ఆయన ఫైనాన్స్ సెక్రటరీ కదా, మరి ఆర్థిక శాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు ఆర్థిక శాఖ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ కాదా అని. ఇప్పుడు నీకు దోషిన వాళ్ళు నీకు అన్నారు కానీ మరి అప్పుడు నీటి సంఘం చైర్మన్ గా మన ప్రకాష్ అన్న కూడా ఉన్నాడు. ప్రకాష్ అన్నను కూడా పిలిచిండ్రు, మాట్లాడాడు. మరి ఆయన ఎందుకు చేయలేదు? 100 మంది ఉన్నారు దాంట్లో. ఆయన భారీ నీటిపారుదల కాదు, గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అనుకుంటా అంతే. అరే ఇప్పుడు దాని మీద సజెషన్స్ చేయడానికి అన్నిటికీ ప్రకాష్ అన్న చాలా క్రూషియల్ గా ఉన్నాడు కదా, ఆ మీటింగ్లలో ఉన్నాడు కదా. కేసీఆర్ కి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అటు కేసీఆర్. అరే పాత వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఉన్నారు, వాళ్ళని ఎవరినేం అనలేదు కదా. ఎవరు రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళనే. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి క్యాబినెట్ కూడా కలెక్టివ్ డిసిషన్ అయితే క్యాబినెట్ కూడా తీయాలనేది ఒక చర్చ జరిగి ఉండే. ఓన్లీ హరీష్ రావే కేసీఆర్ ఈయన ఎందుకు మరి దానికి సంబంధించి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయన బ్రిడ్జ్ కట్టిన ఆయన కూడా వేయాలంటాడు ఒక ఆయన. ఇట్లా ఇది కాదు కదా. ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా ఆయనకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ మీద అంటే ఆయనను విమర్శించకుండా ఆయన రిపోర్ట్ విమర్శించే హక్కు అందరికి ఉన్నది, విమర్శించుకోండి, దాని కాదనం. కానీ అసలు తప్పే జరగలేదు,
ఆడ ఏం జరగలేదు, దీంతో ఏమున్నది అని అంటే మీరు ఇండైరెక్ట్ గా కేసీఆర్ సపోర్ట్ చేసినట్టే లెక్క. అంటే తెలంగాణ ఆస్తిని దోచుకోండి, మిమ్మల్ని ఎవరు అడగరు అని చెప్పి మళ్ళీ వచ్చే ప్రభుత్వాలకు కూడా చెప్పినట్టే లెక్క. భరత్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే తప్పులు ఏమున్నాయో నేను చెప్తా. ఇప్పుడు రిపోర్ట్లు ఏమున్నాయో చెప్తా. ఇప్పుడు O&M ఉన్నది కదా, O&M సంబంధించి కానీ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆ మిస్టేక్స్. వాటికి బలయ్యేది ఎవరు అని అంటే ఆ ఇంజనీర్స్. ఇప్పుడు మనము ఇవాళ స్పెక్యులేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఎక్కువ భాగం ఈ 60 పేజీల్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో 3 రోజుల నుంచి మీడియాలో వచ్చిన వార్తల మీదనే మీడియాలో ఎక్కువ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంజనీర్ సాక్ష్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలను తెల్లవారి పేపర్లు ప్రకటించినాయి కదా, అయితే వాటిని జ్యుడిషియరీ కమిషన్ పరిగణలోకి తీసుకోదు. ఉదాహరణకు నరేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, డిజైన్స్ ఈఎన్సీ. ఆయన ఏమన్నాడంటే, చీఫ్ ఇంజనీర్ డిజైన్, ఆయన ఏమన్నాడంటే నాకు సమయం ఇవ్వలేదు ప్రాపర్ గా డిజైన్ చేయడానికి, తొందర పెట్టారు నన్ను అన్నాడు. అయితే తొందర పెట్టారంటే తొందర పెడితే నువ్వు తొందర పడతావా, తొందరపడి ప్రాజెక్టులు కులగొట్టే డిజైన్ ఇస్తావా అని ఘోష్ గారు అడిగారు. యాక్చువల్ గా నీకు ఎంత సమయం ఇచ్చారు అని అడిగారు. 3 నెలలు ఇచ్చారు అన్నాడు. 3 నెలలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇవ్వకపోతే తొందర పెట్టరా, నాకు తొందరగా నీళ్లు కావాలని ఉంటది కదా ముఖ్యమంత్రికి, అది ఎట్లా తప్పవుతుంది అన్నాడు. ఇప్పుడు ఇటువంటి జ్యుడిషియరీ కమిషన్ ముందట అడ్మిట్ కావాలి. ఇంకోటి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి అన్ని. ఈ మౌఖిక ఆదేశాలు ఎక్కడ కూడా జ్యుడిషియరీ కమిషన్ ముందట అడ్మిట్ చేసుకోరు. ఇవాళ వీళ్ళు చెప్పిన దానిలో ఎక్కువ విషయాలు ఏంటంటే ఇంజనీర్లు చెప్పిన విషయాలను ఈ 60 పేజీలలో చూపెడుతున్నారు. అది వాళ్ళు చెప్పలేదని నేను అన్నా, కానీ రిపోర్ట్ లో డిస్కషన్ లో భాగంగా వస్తాయి తప్ప ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో ఘోష్ గారి ఫైండింగ్స్, ఆ ఫైండింగ్స్ ఇంపార్టెంట్ మనకి. ఖాళీ ఆ ఒక్క 10 పేరాలు 20 పేరాలు అవి ఇస్తే కనీసం కొంత దానికి వెరాసిటీ ఉండేది. అది ఇవ్వకుండా అక్కడక్కడ వెతికి 60 పేజీలు తీశారు. 60 పేజీలలో ఏమున్నదో, 660 పేజీలు ఏమున్నదో మనం మొత్తం చూస్తే గానీ అర్థం కాదు. కానీ ఒక్కటైతే ఏంటంటే ఈ నాకు గ్లేరింగ్ గా కనపడుతున్నది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు స్వయంగా హాజరై అఫిడవిట్ ఇచ్చి వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు గవర్నమెంట్ నేను చెప్పిన తర్వాత అన్న తర్వాత కూడా మేడిగడ కట్టొద్దన్నారు అన్నారు. మీరు కావాలంటే మీకు రిపోర్ట్ పంపిస్తాను భరత్ గారు. వాళ్ళు 5 పేజీలు 3 దిక్కులు రాశారు 11 పేజీలలో. మేడిగడ కట్టాలి, 105 మీటర్ల ఎత్తులో కట్టాలి అన్నారు. సబ్మర్జెన్స్ ఎక్కువైందని కేసీఆర్ గారు 100 మీటర్స్ లో కట్టారు. బట్ కట్టొద్దన్నారు అనే మాట ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో లేదు, వాళ్ళ ఎవిడెన్స్ లో లేదు, వాళ్ళ మినిట్స్ లో లేదు. ఘోష్ కమిటీ హరీష్ రావు గారికి అడిగినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా వాళ్ళు డ్రాప్ చేసుకున్నది గవర్నమెంట్ అని చెప్పారు. వాళ్ళు అన్నదాన్ని పట్టించుకోండి ఎక్కడ అంటే వేమనపల్లి రిజర్వాయర్ కట్టాలి అనే ఒక ప్రపోజల్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది ఆ సర్వే స్టేజ్ లోనే ఆగిపోయింది. అది కట్టద్దని కానీ కట్టాలని కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. మరి అక్కడ కడితే ఏమొస్తుంది అంటే గదే 165 టీఎంసీలు వస్తాయి. అందులో లిఫ్ట్ చేసుకోవడానికి మనకు ఒక 50-60 టీఎంసీల కంటే ఎక్కువ అవకాశం ఉండదు. కానీ మన రిక్వైర్మెంట్ 280 టీఎంసీలు. అక్కడ మనం కట్టినా కూడా ఉపయోగం లేదనే ఉద్దేశంతో కింది నుంచి తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారు, తుమ్మిడేటి సాధ్యం కాదని ఇంజనీర్లు చెప్పారు కాబట్టి ఆయన లెటర్ రాయలేదు ఫడ్నవీస్ కి. వాళ్ళకి ఏం చెప్పిండంటే మీరు సరే అంటే ఇప్పుడు అది పాతది పక్కన పెడితే ఇప్పుడు మనకు 60 పేజీల రిపోర్టు సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరు సరే ఇప్పుడు మీరు ఏమంటారంటే ఒక ఆరోపణ 665 పేజీలు ఎందుకు బయట పెట్టి ఇవాళ కాకపోతే రేపైనా బయట పెట్టాల్సి వస్తుంది కదా, రేపు అసెంబ్లీ ముందు బయట పెట్టాల్సి వస్తుంది. నష్టం జరిగిపోతుంది కదా భరత్. ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలు నమ్ముతారు కదా వీళ్ళు చెప్పే మాటల్ని. అప్పుడు నేను అదే అన్న మీతో ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే, ఒక దోషిగా ఒక అతన్ని తీసుకొచ్చి ముసుగు కప్పి మీడియా ముందు పెడతారు. ప్రజలంతా వాడిని తూతూ అన్న తర్వాత కోర్టు నిర్దోషి అని ప్రకటిస్తుంది. మీకు ఎన్ని వందల కేసులలో జరగలేదు అది మీ మీడియా ఎక్స్పీరియన్స్ తో. తర్వాత ఆయన ఫోకస్ కూడా ఉంటుంది. అసలు వాడు నిర్దోషి అని చెప్పిన వార్త కూడా స్క్రోలింగ్ లో వస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు లోకల్ బాడీ. అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రకాష్ గారు భావిస్తున్నారా? అసలు అవినీతి చర్చనీయాంశమే కాదు. ఎందుకంటే అది కాదు అంటే మీరు మాట్లాడని అవసరమే లేదు. నేను ఒకటి చెప్పనా, సారీ మీ ఇద్దరి మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా. వి ప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఏ ప్రాజెక్ట్ లో కూడా అవినీతి జరిగిన ప్రాజెక్టే లేదు అని చెప్పారు. అయితే అవినీతి అన్నది వేరే పార్టీ, కాళేశ్వరం కాదు, ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి ఉంటుందని చెప్పారు. అవునా అవునా వి ప్రకాష్ గారు మీరు గతంలో చెప్పింది? మేము కట్టిన ప్రాజెక్టులైనా మేము చేసిన పనులైనా అవినీతి గురించి ప్రశ్నిస్తే అప్పుడు చెప్తా. కాదు, ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి దానిలో అవినీతి ఉంటుందని చెప్పారు నాతో. మీరు అంటే అవినీతి ఉన్నదని స్టికాన్ అయినారా?
అంటే ఈ చర్చ చూసి ఏమనుకుంటారు కింద చూసిన గిరియం చర్చనయా అని అనుకుంటారు. ప్రజల సొమ్ము అంటే అంత పట్టింపు లేకుండా జరుగుతాయి అవినీతులు, ఏం చూసుకుంటూ వదిలేయాలి. అసలు ఫస్ట్ అక్కడ ఏమైనా కాళేశ్వరం అనేది మీరు మాట్లాడుతున్నారు కాదు. ఒక్క నిమిషం, నాన్ సీరియస్ గా గతంలో నాతో 2-3 సార్లు చెప్పారు వి ప్రకాష్ గారు ఈ విషయంలో. నాన్ సీరియస్ ఉంటే మళ్ళీ మీరు అన్నప్పుడు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి అనే హక్కు ఎవరికి లేదు. మరి దయాకర్ గారు నాన్ సీరియస్ ఉంటుంది, సీరియస్ గా ఉండాలని నేను కోరుకుంటాను. ఏం కోరుకుంటానంటే ఒక్క నిమిషం, ఇప్పుడు నేను దయాకర్ గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అంటే ఇప్పుడు కూలిపోయిందని కూడా మంచిగా చేయండి, ప్లస్ రిమైనింగ్ ప్రాజెక్ట్ కూడా బ్యాలెన్స్ ఉందని కంప్లీట్ చేయండి, మేము దానికి అప్పిస్తాం, దాని మీద వడ్డీ మేమే కట్టుకుంటాం అని చెప్పింది. మీరు అవినీతికి సంబంధించింది కానీ లేదా ప్రాజెక్ట్ డిజైన్ లోపాలు కానీ కూలిపోయిన దాని మీద విచారణ కొనసాగించండి, ముందుకు తీసుకుపోండి, దానికి మాకు అభ్యంతరం లేదు. దానికి ప్యారలల్ గా ఇది కూడా ఎప్పుడు చేస్తాం మీరు చెప్పాలి కదా, బాధ్యత ఉంది కదా, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా, 2 ఏళ్ళ నుంచి కరువు ఉంది కదా. మనం ఎట్లా అంటే ఓడు మర్డర్ చేసి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ ఆ శవాన్ని తీసి ఇల్లు కడిగి ఇంట్లో సంసారం చేసుకోవాలన్నట్టుంది. మేము ఏది ముందు తేలాలి అంటే ఏది ముందు తేలాలని అంటే అప్పటిదా ఎవడు చంపిండో తేలాలనా, లేకపోతే ఇప్పుడు అంటే శిక్ష పూలు పెట్టుకొని ఇంట్లో కామ్గా కూర్చోవడం అంటే కాదు. 1,00,000 కోట్లు అంటే దాదాపు 70,000 కోట్లు ప్రజాధనం 70,000 కోట్లు ఎంత అభివృద్ధి తెలంగాణలో జరిగింది. నేను మిమ్మల్ని విచారణ చేయమంటాను, దాన్ని ఆపు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరిచ్చిన కాదు ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్లనే ఆ ప్రాజెక్ట్ రిడ్రెస్ చేయాలంటే కూడా భయానక వాతావరణం ఉందని మీ రిపోర్టే ఉంది. అక్కడ ప్రాజెక్ట్ వయబిలిటీ అనేది మా రిపోర్ట్ కాదు, అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్ అనండి. ఇప్పుడు ఇది మీ రిపోర్టా? ఇప్పుడు మీరు నేషనల్ రిపోర్ట్ కాదు, మీ రిపోర్ట్ కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాంట్లో ప్రాజెక్టు ఇప్పుడు నీళ్లు నింపినా జరిగే ప్రమాదం గురించి కూడా ఆ రిపోర్ట్ లో ఉంది. స్టేట్మెంట్ ఇచ్చేసి కాళేశ్వరం అదేదో మట్టి పూర్తి ఇట్ట ఉదిపి ఆ నుంచి మళ్ళీ నీళ్ళు ఏమనుకోవాలా, తెలిసి చేస్తున్న తప్పు అనుకోవాలనా, లేకపోతే మాట్లాడొచ్చు అనే స్వేచ్ఛ? అట్లా కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు కట్టనని చెప్పినట్ట. ఇప్పుడు డెఫినెట్ గా సూచిస్తే అది ఎట్లా సూచిస్తే అట్లా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తలకాయ పెట్టాం, బ్లడ్ పెట్టాం. మీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము కట్టాం, ఆ నీళ్ళు ఇవ్వమని చెప్పినట్టే. ఇప్పుడు మీరు అంటున్నది ఏమో అట్లా, మరి వినండి, ఎట్లనన్నా కింద జనం జావనియండి. మీ వరంగల్ జిల్లా జనం పోయినా నష్టం లేదు, కానీ నువ్వు అన్నైతే కట్టని నువ్వు అంటున్నట్ట. వరంగల్ జిల్లా పోవాలని, వరంగల్ జిల్లా ఎట్లా మేడిగడ్డ కొట్టుకపోతే ఎవరికి నష్టం జరిగేది? వరంగల్ జిల్లా కాళ్ళ కట్టకుండా వరంగల్ జిల్లా ఏం కొట్టుకో చెప్పేదేనండి. మునుగులో ఏమొచ్చిందో చూడలేదా? మీరు ఎంత ఉపద్రవం అయిందో చూడలే? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మీరైతే కట్టయితే నీళ్ళు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు చెప్పాలనుకుంటారు. ప్రకాష్ గారు ఒక్క నిమిషము, నేను ఏమంటున్నా అంటే 1000 టీఎంసీలు ఇవ్వండి మాకని అన్నాడు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని. ఆ 1000 టీఎంసీలు ఎట్లా వాడతారో చెప్పానండి. ఇప్పుడు పైన అవసరం ఉన్నది, కింద నీళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కాళేశ్వరం వద్దు, మేడిగడ్డ ఏదొద్దు, మరి ఎక్కడి నుంచి వాడతారు, ఎట్లా వాడతారు? దగ్గర నుంచి వాడతారేమో. ఆకలి అవుతుంది అన్నం పెట్టు నాయన అంటే 3 రోజుల తర్వాత చేసి నువ్వు ఫంక్షన్లు ఏం చేస్తావో చెప్పు. మీది రిలేటివ్ చర్చకు కనీసము అంచనాలకు దగ్గరనన్నా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది మీ ఒకవైపు ఏమో 66 పేజీలు అంటూ 660 పేజీల కొరకు కొట్లాడరాదు. రేపటి రోజున 960 టీఎంసీల గురించి ఇప్పుడు నీకు ఎందుకు, లేకపోతే బనకచెర్ల కాడికి ఎందుకు కురుకుతావు ఇప్పుడే, లేకపోతే ఇటు కృష్ణా జలాల మీద ఇవన్నీ ఎందుకు, డైవర్షన్ ఎందుకు? స్టిక్ ఆన్ కమిషన్ రిపోర్ట్ మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయి. రేపు ఏం జరుగుతాయో చెప్తాం మేము. చెప్పినప్పుడు మీ అభ్యంతరాలను అనుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లెక్క గెస్ట్ లెక్క వచ్చి మాట్లాడిపోతారు, ఆ పని అంతా మీరు చేస్తారు, అది వేరు విషయం. దానికి మద్దతు చెప్పడానికి మా వేనన్ను ఉంటాడు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంది? అవినీతి జరిగితే ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం జరిగితే దొంగలను వదిలేసి పట్టుకుంటోళ్ళ మీద పడుతుండ్రంటే మీరు ఎవరి వైపు?
ప్రజల వైపా దొంగల వైపా అది మీరు మీరు తెలుసుకోరు ఒక ఫస్ట్. దరఖాస్తు ఇమ్మంటే ఏరైందా ఏసీబీకి ఇచ్చిందా? దరఖాస్తు ఏందే కేసులే పెడతారు రేపు. నువ్వు భలే ఉన్నావు. దరఖాస్తు ఇచ్చేటన్నా సంవత్సరం సరిపోలేదా? నేను ప్రభుత్వాన్నా లేకపోతే దరఖాస్తు ఇచ్చేటన్నా ఆ మాత్రం కూడా మళ్ళీ నిన్ను అంటే బాగుండదని అంటలేదు. దయాకర్ గారు ఒక పర్సనల్ ఒపీనియన్ చేయండి. అరెస్టుల వరకు వెళ్తుందా? మీకేమనిపిస్తుంది? అది చెప్తా ఇప్పుడు. ఎందుకట అంత ముందుగా చెప్పాల్సిన అవసరం నేను అడుగుతాను మీ ఒపీనియన్. ఇది అరెస్ట్ ఫిట్ కేసు? అరెస్ట్ మీరు ప్రభుత్వంలో మీరు మంత్రి కాదు, మీరు ఎమ్మెల్సీ మాత్రమే, మీరు పొలిటీషియన్. మీరు ప్రభుత్వంలో మంత్రి అయితే కేబినెట్ లో ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. మీకేమనిపిస్తుంది? ఇది ఫిట్ ఎనఫ్ కేసు టు అక్కడ దాకా వెళ్తుంది? అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉందా ఎవరినైనా? చూస్తారు కదా మీరు, చూస్తారు కదా మీరే. కానీ మీ అంచనాలు కూడా రేపు రికార్డెడ్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరి అంచనాలైనా కూడా అంచనాలను బట్టి అవినీతి మీద దరఖాస్తు ఇచ్చి పట్టించి జైల్లో పెట్టిన సందర్భం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అండి? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? 13 పిటిషన్లు చంద్రబాబు మీద వేశాడు. మళ్ళీ ఎలక్షన్ల ముందు అన్ని విత్డ్రా చేసుకున్నాడు. మీకు గుర్తుందో లేదో, రామచంద్రరావు గారు అడ్వకేట్. ఈ వీళ్ళకి ఎక్కడ ధైర్యం ఉందండి? వీళ్ళు అవినీతి గురించి టీవీలలో మాట్లాడతారు తప్ప ఒక ఏసీబీకి దరఖాస్తు చేయడానికి లోపలికి పోతావే గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డికి 1.5 years సరిపోలేదా? నువ్వు ప్రకాష్ అనే అవినీతి చేసినా కూడా బొక్కలనే ఉంటాడు. ఎవరైనా బొక్కలు ఉండాల్సింది అవినీతి చేసినాడు. ఇక్కడ అప్లికేషన్ పెట్టే దమ్ములు లేవు మీకు. ఊరికనే చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, వీళ్ళను కాళేశ్వరం అవినీతి మీద అన్ని మాట్లాడిల్లు. దరఖాస్తు ఎందుకు పెడతలేరు? మేడిగడ్డ దరఖాస్తు ఏందా నీకు? ఇంకా అర్థం కావట్లేదు నేను చెప్పేది. అర్థం కావట్లేదో నటిస్తున్నావు. నాకు ప్రభుత్వం కమిషన్ ఇస్తే దరఖాస్తు అంటే నువ్వు కమిషన్ మీద నీకు నమ్మకం లేదంటావు. మళ్ళీ దరఖాస్తు నేనేమైనా పిటిషన్ దారునా? నేను ఎంక్వైరీ చేసే కమిషన్ నేను వేస్తే ఇంకా అది అంటారు. రేపు అప్పుడు పెట్టినప్పుడు ఏం మాట్లాడతావు అప్పుడు కూడా చూస్తా. 1,00,000 కోట్లు తిన్నారన్నారు. వీళ్ళు పట్టిస్తారేమో, కమిషన్ అందుకే వేసిందేమో అనుకుంటారు ప్రజలు. అలానే కాపాడుతుండ్రు కదా మీరు. కమిషన్ కి ఇచ్చిన దానిలో ఒక్క మాట అలానే కాపాడుతుండ్రు కదా, వాళ్ళ తరపునే ఉన్నారు కదా. నేనే స్వయంగా అడిగిన కమిషన్ ను. మీకేమన్నా అవినీతి మీద ఆరోపణలు దీని మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో మరి ఇంత న్యూట్రలిస్ట్ కదా ప్రకాష్ గారు ఎందుకు చేయలే? ఒక పిటిషన్ ఎందుకు చేయలే? ఇంత అవినీతి జరుగుతుంది తెలంగాణ ప్రజలకు అని చెప్పి. నేను నమ్మతలేను కదా మీరు చెప్పే అవినీతిని. నేను నమ్మతలేను. నువ్వు నమ్మవు అనేది చెప్పడానికి నేను ఎందుకంటే మీరు ఉన్నదే అటువైపు కాబట్టి కాదు. మీరు ఉండేదే వాళ్ళ వైపు కొట్లాడడానికి కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోవాలి. వీళ్ళ నాకు ఎందుకయ్యా నేను ఏమో చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్న అయితే అరెస్ట్ చేసుకుంటే అక్కడ దాకా పోదానా మీ ఉద్దేశం? అంతేనా? ఇది జస్ట్ రిపోర్ట్ ప్రజలకు తెలుస్తుందండి ఎవరు అవినీతి పనులు అనేది. కోర్టు పోతేనే కదా తెలిసేది. వీళ్ళు కనీసం కోర్టు దాకా కూడా పంపలేరు కదా అవినీతి మీద. నేను అనేది ఇప్పుడు రిపోర్ట్ అయిపోయింది, రేపు అసెంబ్లీలో డిస్కషన్ పెడతారు. మీరు ఇంతకుముందు ఒక కామెంట్ చేశారు, అది తుడుచుకోవడానికి కూడా పనికిరాదు రిపోర్ట్ అనే విధంగా. రిపోర్ట్ అనలేదు, వీళ్ళు ఇచ్చిన 60 పేజీలు అన్న. వీళ్ళు ఇచ్చిన 60 పేజీలు 6 పేజీలు మెయిన్ గా 6 పేజీలు 60 పేజీలు 660 పేజీలు వచ్చినాయి అనుకో. దీంట్లో దాంట్లో కూడా నేను చెప్పగలను. నేనేమంటున్నా జడ్జిని చాలా మెచ్చుకున్నారు. పినాకి చంద్ర ఘోష్ ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, చాలా హానెస్ట్ వ్యక్తి అంటారు. ఏదున్నా ఒకటి మీ చర్చతోని ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి చర్చలో పాల్గొంటాం ఎప్పుడు కూడా. కానీ వాస్తవం ఏంది, ఇలా జరిగిన పరిస్థితిని మనం ఒక హ్యుమానిటేరియన్ గానో లేదంటే ఇంకా ప్రజల పక్షాన ఉండి ఆలోచించండి ఒకసారి. న్యూట్రల్ గా రాజకీయాలు పక్కన పెట్టండి. ఇలా ఇంత పెద్ద ఎత్తున ప్రజల ధనాన్ని అక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్న వాటిలో రాజకీయాలు ఎక్కువ పెరిగితే ప్రజలు మనల్ని చీత్కరించుకుంటారు. అది కూడా ఉండాలి కదా. ఉద్యోగాలు ఇవ్వకపోతేనే నిరుద్యోగులు తిరగబడుతున్న రోజులు ఇవి. కాబట్టి ప్రజలు తిరగబడరు, ప్రజలు మనల్ని ఆల్రెడీ ఒక తీర్పు వచ్చింది. మిమ్మల్ని కాదు, కేసీఆర్ అధికారం నుంచి కోల్పోయేటట్టు చేసిండ్రు. అయినంత మాత్రాన మేము ప్రజాకోట్లో మేము ముద్దాయిలుగా ఎందుకుంటాము? మేము కదా ఆ రోజు అంతా ఈ అవినీతి గురించి ఎక్స్పోజ్ చేసి కొట్లాడింది. అవినీతి జరగలేదని చెప్పి మీరంటే మేమెందుకు కూకుంటాం? మేము కూడా మా ప్రభుత్వాన్ని అడుగుతాం ఆ రోజు ఏ విధంగా చేసినామో. మల్లన సాగర్ ఇప్పుడు సమగ్రమైన విచారణ నేను ఎందుకంటున్నా, మల్లన సాగర్ చేయబట్టే తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టిండ్రు. ఇలా దొంగతనం చేసినట్టు జైల్లో ఉండకుండా ఇక్కడ బుచ్చి నేను డిఫెన్స్ పెట్టుకుంటా, నేను అది కాదు చేయదని ప్రకాష్ అంటే ఏంటి, మల్లయ్య అంటే ఏంది, అల్లయ్య అంటే ఏంది? మాకు లేదండి. వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం జైల్లోకి పోయిన ఆయన ప్రకాశానికి కడుపులు నొప్పి ఉంటది. అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎంజాయ్ చేసిన ఆయన మమ్మల్ని తీసుకుపోయి కొత్త పుణ్యాన్ని తీసుకుపోయి మరణ సాగర్ ఇష్యూలు వెళ్ళినాయి కదా.
జైల్లో పెట్టింది ఆ పిల్లగాడు చనిపోయినప్పుడు ఆ కక్షతోనే కదా. ఎవరు మర్చిపోతారు? ఊరికనే వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చేసి ఏం కాదు దీంట్లో అని ప్రకాష్ అన్న లేకపోతే మన వేణుగోపాల్ రెడ్డి గారన్నా ఎవరన్నా కూడా నడవదు అట్లా. అది తప్పుడు సంకేతాలు తెలంగాణ నేను కలుపుతున్నా అంటే నువ్వు ఈటెల రాజేంద్ర గారి ఇష్యూ వచ్చే వరకు నువ్వు కనబడుతున్నా. మీరు సంబంధం లేని ఇప్పుడు 99 వాస్తవం ఒకటి అవాస్తవం కలుపుతుంది అంటే 99 పోతాయి. కాదు ఈటెల రాజేంద్ర రెస్పాన్సిబుల్ కాదా అన్న? అస్సలు 100% కాదు. మీరు 42% బీసీలు అని చెప్పి ఎవడు బీసీ అయితే వాళ్ళు దొక్కిపారేయాలని అరే రేవంత్ రెడ్డి కుట్ర బ్రహ్మాండంగా చెప్తున్నా నేను. హైడ్రా మీద మూసీ మీద ఆయన అడ్డుకున్నాడు కాబట్టి ఆయన మీద అరే మా బీజేపీ నాయకులు ఎవరు తీరన్నా పోతాడా? మీ రేవంత్ రెడ్డి మా రాజేంద్ర ఎంబడే పడతాడు. పెట్టుకో రాలే. ఇప్పుడు ఇలా చెప్పిండా ఈ గోషి చెప్పిండా ఇలా ఆయన పైసలు తిన్నాడని? అరే ఆయన పట్టించుకోలేదా అని రాసిండు అందులో. ఇప్పుడు మీరు చెప్పిన 60 సంతకం పెట్టిండు ఆయన ప్రాజెక్టుకి ఏమన్నా పైసలు లేదని చెప్పిండా అని ఆడేమన్నా పైసలు ఇచ్చిన కాడ ప్రాజెక్టు పైసలు ఇచ్చిన కాడ ఇక్కడ సంతకం పెట్టిండు రాజేంద్ర గారు ఉంటది. ఎట్లుండ అంటే ఇరిగేషన్ శాఖ సంతకం పెట్టిండా పైసలు శాంక్షన్ చేసిండా? చూయిస్తా నాకు సంతకం ఎందుకు? లేకపోతే బడ్జెట్ నుంచి అలొకేషన్స్ అయినాక సంతకం తొక్కేది మళ్ళా వాళ్ళని అగ్రవర్ణాలు పల్లకి మొత్తారు. మాకు తెలియదా కాంగ్రెస్ పార్టీ జంపెక్కడిది? 60 ఏళ్ళ స్వతంత్ర రాజ్యాంగం చేయడం బీసీ ఎస్సీ ముఖ్యమంత్రి అట్లయితే అటు కూడా వద్దాము. ఇప్పుడు దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసినాం, రాష్ట్రపతి చేసినాం. మేము చేయలేదా? మేము చేయలేదా? బంగ్లాదేశ్ మేము కూడా రాష్ట్రపతి మా బీసీ ప్రధానమంత్రి ప్రకాష్ గారు ఈటెల రోల్ ఉందా? ఈటెల ఆయన రోల్ ఉందా లేకపోతే ఇరికిస్తున్నారా? ఫైనాన్స్ మినిస్టర్ సంతకం ఉండదు, ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటది. ఆయనని ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చేశారు. ఇప్పుడు అది బాధ్యత ఎవరిది? చీఫ్ సెక్రటరీది. ఇప్పుడు ఆ లిస్ట్ లో పేర్లలో చీఫ్ సెక్రటరీ పేరు ఉండాలి. మరి ఎందుకు లేదు? అది 660 పేర్లలో ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది విన్నా కదా ఇప్పటిదాకా. ఒక్క మాటేనండి, ఆర్థిక మంత్రి ఎంత వరకు ఉంటది అంటే ఇప్పుడు ఒక ప్రపోజల్ వస్తది ఈ ప్రాజెక్టుకు నిధులు ఇన్ని కావాలని చెప్పి, అవి ఎన్ని ఇవ్వాలి, అవసరమా లేదా, ఇవన్నీ ఆర్థిక మంత్రికి ఉండవు. తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఒక్కటి తప్ప మిగతా ఏది కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎస్ఆర్ రేట్లు వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఉంటది, ఇది కార్పొరేషన్ లోన్లు తెచ్చే బాధ్యత వాళ్ళకే ఉంటది. ఇది ఫార్మల్ అప్రూవల్ ఇవ్వాలి. అదే విషయాన్ని గోస్ కమిటీ ముందు చెప్పారు రాజేందర్ గారు. ఎక్కడ కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదు. ఉంటే ఆర్థిక కార్యదర్శికి ఉంటది ఏమన్నా మ్యానిపులేషన్స్ ఇట్లాంటి ఏమన్నా జరిగితే ఆయన బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఆచార్య గారు శ్రీలక్ష్మి గారు జైల్లో ఉన్నారంటే ఆయన మౌఖిక ఆదేశాలతోని వీళ్ళు పనులు చేసిండ్రు కాబట్టి వీళ్ళ సంతకాలు ఉన్నందుకు జైల్లో పెట్టారు వాళ్ళను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీర్స్ ఎవరైతే బాధ్యులు అన్నారో వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది తప్ప కేసీఆర్ హరీష్ రావు జైల్లో పోవాలంటే మళ్ళీ ఒక 3 ఏళ్ళ ఎంక్వైరీ జరిగి అక్కడ వీళ్ళ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఒకటి ర్యాపిడ్ రౌండ్ వి ప్రకాష్ గారు, దీనిలో రోల్ అత్యంత తక్కువ ఉండడానికి అవకాశం ఈటెల రాజేందర్ అంతేనా? కేసీఆర్ హరీష్ కూడా అండి ముగ్గురు మరి మళ్ళా ముగ్గురు. కేసీఆర్ రోల్ ఎక్కువనా, హరీష్ రావు రోల్ ఎక్కువనా, ఈటెల రాజేందర్ రోల్ ఎక్కువనా? ముగ్గురు రోల్ కూడా అఫీషియల్ గా ఎక్కడ కూడా ప్రూవ్ కాదు. ఎందుకంటే ముగ్గురు సంతకాలు లేవు ఎక్కడ. సరే ఇప్పుడు డిజైనర్ ఎవరో చెప్పు పోనీ. అదే వ్యాప్కోస్ అని చెప్పి పీసీ ఘోష్ గారు రాశారు. అందులో వ్యాప్కోస్ ఆయన జైల్లో ఉన్నట చైర్మన్ ఆల్రెడీ. చైర్మన్ సంబంధం లేదండి. 25 కోట్లు తీసుకొని వేరే కేసు లైవ్ లో కూడా అబద్ధాలు ఆడితే ఇక మనం అబద్ధాలు కాదు. ఇప్పుడు వ్యాప్కోస్ డిజైన్ చేసింది మీ ఘోషే చెప్పారు, అది ఘోష్ గారే చెప్పారు. వ్యాప్కోస్ ఘోష్ ఏం చెప్పలే, ప్రకాష్ చెప్తున్నాడు. నువ్వు 660 పేజీలు బయట పెట్టప్పుడు చెప్తా. నేను ఒకటి ఇంకొకటి ఆర్టీఐ ఇచ్చేస్తాం మీకు. లేదు ఆర్టీఐఎస్ ఇప్పుడు ఇయర్ కానీ కాదు. ఒక విషయం, ఈటెల సరే కేసీఆర్ హరీష్ రావు అంటే టార్గెట్ అనుకోవచ్చు. ఈటెల మరి పేరు
ఎందుకు ప్రస్తావించారు వి ప్రకాష్ గారు? మీ ఉద్దేశం దానిలో ఏమైనా కాన్స్పిరసీ ఉందా? రేవంత్ రెడ్డి కాదు నేను వి ప్రకాష్ నరార్ గారు మీరు బీజేపీ కాబట్టి ఎట్లా చెప్తారు వి ప్రకాష్ గారు? ఈటెల గారు వి ప్రకాష్ కూడా సేమ్ వేనని చెప్పినట్టు చెప్తాడు రాసుకో. భరత్ గారు చెప్పండి. ముగ్గురిని కూడా ఆయన ముఖ్యమంత్రి, నేను నీటిపారుదల మంత్రి, ఆయన ఆర్థిక మంత్రి అని పిలిచారే తప్ప ఈ మొత్తం వ్యవహారం అంతా అధికారులతో నడుస్తుందండి. ఇప్పుడు సంతకాలు ప్రిన్సిపల్ సెక్రటరీలే ఉంటాయి. ఫైనాన్స్ అయినా ఇరిగేషన్ అయినా చీఫ్ సెక్రటరీకి సంబంధం ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఎందుకన్నా ఇందాక స్వాతంత్రం వచ్చిన కాంచి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు, వాటి మీద కనీసం కేసులు పెట్టలేదు, జైలు పంపలేదు. ఎక్కడో బీహార్ లో జైలు పంపారు. మన దగ్గర 6 మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, జగన్, శ్రీలక్ష్మి జైలు పంపారు. సరే కోర్టుల కేసులు నడుస్తున్నాయి కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవి కూడా కాంగ్రెస్ సొంత ప్రభుత్వంలో మంత్రులు పెట్టుకుంది మోపిదేవి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సిబిఐ అరెస్ట్ చేసింది. లేదు పట్టగాల్సి మీదే జైలు పంపచ్చు ప్రూవ్ అయింది అంటున్నా నేను. ప్రూవ్ అంటే ఇక కేసు నడుస్తుంది. ఇంకా అంటే అవినీతి జరగలేదా? స్వాతంత్రం వచ్చిన కాదు ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఎవరు అవినీతి చేయలేదా? అంటే వేరే రాష్ట్రాల్లో అయింది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, చౌతాల, సుఖ్రామ్ వీళ్ళందరూ జైలు శిక్ష అనుభవించారు. ఒక్కొక్కరికి కనీసం కారు లేని వాళ్ళు కూడా వందల వేల కోట్లకి అలా అఫీషియల్ గా అఫిడవిట్లు ఇస్తున్నారు రాజకీయ నాయకులు. భారతదేశం మొత్తం చూస్తే ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినాయండి? పార్టీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవినీతి లేదు అని ఇప్పుడు అవినీతి మీద ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ మంత్రుల అవినీతి మీద గానీ, ముఖ్యమంత్రి అవినీతి మీద గానీ, పాత ముఖ్యమంత్రి మీద గానీ ఒక్క పిటిషన్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు అంటే రేపు ఆయన మీద ఇస్తారు మళ్ళీ వీళ్ళు వస్తే. కాబట్టి అది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు అందరూ. ఇది మనం బయట మాట్లాడుకోవడానికి అవినీతి గురించి జరుగుతలేదంటే తప్పది. 100% అవినీతి ఉంది కానీ బయట పెట్టుకోరు. కాళేశ్వరంలో కూడా ఉంది, కాళేశ్వరంలో ఉంది, దాంట్లో జరగాలి. అట్లా అంటే మళ్ళీ ప్రకాశం నేనేమంటున్నా భరత్ గారు చెప్పండి. ప్రతి దగ్గర ఉంటదండి అవినీతి. అదే నేను ఇంతకుముందు అదే చెప్పి వి ప్రకాష్ గారు స్టాండ్ ముందే చెప్పి అద్దంకి దయాకర్ గారికి ప్రతి దగ్గర ఉంది అవినీతి. ఇందుగలందు సందేహం లేదు. ఇదంతా కూడా కొంచెం ఏదో చర్చకు నడిచింది కానీ రేపు జరిగే అన్నిటి కూడా సీరియస్ గా వాచ్ చేయరి. మీరు అనుకుంటున్నట్టుగా మీరు భావిస్తున్నారు. గట్టి వార్నింగ్ ఇస్తున్నారు దయాకర్ గారు. బీఆర్ఎస్ లోకల్ బాడీ ఒకవేళ మీరు నిజంగానే అవినీతి మీద కనుక ప్రూవ్ చేయదలుచుకుంటే ఇంకా 5 years పడుతుంది. ఆ 5 years దాకా ఈ పాలన ఉంటుందా? ఇంకో అవసరం లేదు. అది 10 years దాకా ఉంటది. ఆ ముచ్చట ఎందుకు? రేపటి చూడరా అది. రేపు ఏం చేస్తారు మీరు? రేపు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ప్రకారమే 10 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా మళ్ళా ఉంటాం గానీ ఫస్ట్ అవినీతి చేసిన వాళ్ళు ఎన్ని కాలం ఉంటారో చూద్దాం, ఎన్ని రోజులు బయట ఉంటారో చూద్దాం. అసలు అవినీతి మీద కేసే మొదలు కాలేదు. అది ఎప్పుడు విచారణ జరగాలి? ట్రైలర్ అయింది, సినిమా ముందు అంతేనా? అంతే. దయాకర్ గారు ఎట్లయితే ఇది ఒక రిపోర్ట్. ఇది ఫెయిల్ ఎట్లయితే దీని మీద ఎంక్వైరీ జరగాలి. మళ్ళా సిట్టో లేకపోతే ఈ మన పోలీస్ ఆఫీసర్లతోని, ఏసీబీతో విచారణ, ఈడీతో విచారణ, ఇదంతా ఎంత కాలం పడుతుంది? ఒక్కొక్కరిని పిలిచి విచారించుడు, మళ్ళీ అది కోర్టులో వేయాలి, దాని మీద వీళ్ళు హైకోర్టులో పోయి స్టే చేస్తారు, దాన్ని సుప్రీంకోర్టు పోయి వెకేట్ చేయించాలి. ఇదంతా ఒక 5-6 ఏళ్ల ప్రాసెస్ భరత్ గారు. వట్టిగా ఇద్దరు నేను అడ్వకేట్ గా చెప్తున్నా. నరహర్ గారు తెలుసు, వేణుగోపాల్ రెడ్డి గారు. అట్లా చూద్దాం. నువ్వు అనుకున్నట్టు అయిద్దా, నేను అనుకున్నట్టు అయిద్దా చూద్దాం. ప్రకాష్ గారు జైలు పంపాలంటే ఏదో కేసు పెట్టి అర్ధరాత్రి కూడా పంపొచ్చు. ఇప్పుడు మన డిస్కషన్ అయిపోయే లోపల కూడా పంపొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో అవినీతిని ప్రూవ్ చేయాలంటే కనీసం మీకు ఒక 5 ఏళ్లు పడుతుంది. ఒకవేళ నిజంగానే అవినీతిని ప్రూవ్ చేయాలనుకుంటే కాలయాపన చేయాలంటే ఇప్పుడు మీరు చూసిన లెక్క అది. ఇప్పుడు మేము చేసే ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కొరకు ఆలోచిస్తారు అందరూ. మేము చెప్తలేమా? ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, రాహుల్ కూడా బెయిల్ మీద ఉన్నాడు అవినీతి కేసులో. అరే చేస్తాను మామూలు చెప్తాను. ఎవడొద్దన్నాడు? ఎవడన్నా ఆపినాడు నిన్ను? నేనే అంటా, నువ్వు అన్నాడు కాదు. నేనే కాదు, ఆపిండ్రా? అరే ఆపలేదే, మేమే అంటాను. పొలిటికల్ అప్పుడంటే ప్రొటెక్ట్ చేశారు. ఈడీ ముందు హాజరైనప్పుడు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు ప్రొటెక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. ఇగో అప్పుడు సోనియా గాంధీ గారు చెప్పిన, ఆమె కూర్చొని కరోనా తర్వాత నన్ను మళ్ళీ విలువకండి, ఇప్పుడు అప్పుడు నేను నేరం చేసినట్టు మీరు భావిస్తే ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి జైలుకి తీసుకుపోమని చెప్పింది. అందరం ఆనే ఉన్నాం. అర్థమైందా? ఎందుకు తీసుకుపోలేకపోయింది? అద్వానీ గారు కూడా గట్టినే చెప్పిండు. అరే అద్వానీ గారు కాదు, ఎవరైనా అట్నే చెప్తారు. మీరెందుకు ఆపిరో చెప్పండి, మేము ఆపం.
అప్పుడు మీరు మళ్ళీ గిట్టని అడ్డం పెట్టొచ్చు. ఏవలే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది రికార్డ్ చేసుకో. మీ ఇంకా 3 ఏళ్ళు టర్మ్, 3 ఏళ్ళ కేసీఆర్ మీద చేయి కూడా వేయరు మీరు. అది బీజేపీ భరోసానా? బీజేపీ నానా నేను ప్రకాశ్ అన్న దేశం విడిచిపోతాను, నేను దేశం భరోసా అని అనుకోవచ్చు. అది వేణు ఒక్కనాడన్నా కనీసం ఫడ్నవీస్ దగ్గర పోయి అడిగిండా నేను ఇక్కడ కట్టుకుంటాను? ఆయన అడగాల్సినే ఉంది. అవసరమే లేదు అసలు. ఇప్పుడు కాదు, ఫైనల్ గా నాకు కాదు చర్చ ముగించాల్సిన సమయం వచ్చింది. మీరు ముగించండి. ఒకటే విషయం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు, ఈయన హైదరాబాద్ లో ఉంటాడు. ఆడ ఆంధ్ర ఇంజనీర్ అదే మన మహారాష్ట్ర వాళ్ళు 52కు కట్టుకోమన్నారు అని చెప్పిండ్రని వారు ఇప్పుడు చెప్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ ఉండగా ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు కట్టుకుంటా కాంగ్రెస్ వాళ్ళనే. కట్టమనుకుంటున్నావే నువ్వు భలే ఉన్నావు. ఎంతకు కట్టినా ఆడ మేలే ఆ ప్రాజెక్టు. అరే కట్టుమంటే కట్టుకున్నా 150 కట్టుకున్నా మనకు ఉభయ ఎప్పుడంటే అంటే ఉభయ అంటున్నా ఇది కంబైన్డ్ ఆదిలాబాద్ కు బెనిఫిట్ అయ్యేది. అది రాజగోపాల్ రెడ్డి గారు వర్క్ చేసిండు, ఆ పైసలు కూడా రానట్టున్నాయి. అవి మీరు మొదలు పెట్టి ఏం చేస్తాం? కేసీఆర్ చేయబట్టి అప్పుల లోపల తెస్తాం, ఇస్తాం. ప్రకాష్ గారు చెప్పండి. ముగించే ముందు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వేమనపల్లి రిజర్వాయర్ కట్టమని చెప్పారు కదా, అది కేసీఆర్ కట్టలేదని చెప్పి కమిషన్ తప్పట్టిందని చెప్తున్నారు కదా. అది ఇమ్మీడియట్ కట్టాల్సిన అవసరం లేదు. వేమనపల్లి కడితే ఆటోమేటిక్ గా నీళ్లు ఒక చిన్న టన్నెల్ తీస్తే సుందిలలో పడతాయి. అక్కడైనా 2 లిఫ్ట్లు పెట్టాలి, ఇక్కడైతే ఒకటే లిఫ్ట్ సుందిల నుంచి డైరెక్ట్ గా ఎల్లంపల్లి. అక్కడైతేనో 2-3 లిఫ్ట్లు అవసరం అవుతాయి తుమ్మిడియాటి దగ్గర. అదన్నా చేయొచ్చు కదా. వేమనపల్లి దగ్గరనో ఇంకా కిందికో ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టైనా నీళ్ళ టన్నెల్ ద్వారా సుందిళ్లకు ఎంటైర్ ప్రాణహితం డైవర్ట్ చేయొచ్చు. అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళకి దాని మీద కాదు. మొత్తం బాయ నీళ్ళన్నీ వచ్చి ఫుట్బాల్ లేపుతీ ఇప్పుడు ప్రాజెక్టులు అవసరం లేదా బాబు? మొత్తం గుంజి పడేసి ఇట్లా స్టా పెట్టి ప్రభుత్వం ఉన్నప్పుడల్లా. బట్ చూద్దాంలే దాని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. మీరైతే ముందు పెద్ద పెద్ద వ్యక్తుల అరెస్టులు ఉంటాయి అంతేనా దయాకర్ గారు చెప్పేది? చెప్పట్లే, జరిగేది చూద్దాం అంటున్నా. ఏమో నాకు ఇంతకుముందు అట్లా అన్నట్టు అనిపించింది. అట్లా కాదు, వదిలేద్దామా అంటే చెప్పు నువ్వు ఒక మాట. ఎందుకు వదిలేయాలి? డెఫినెట్ గా దానికి పిల్లర్లు కూలిపోవడానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రిపేర్ చేయాలి, కట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు సద్వినియోగం చేయాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఎవరైనా సరే నేను అనేది ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నీళ్లు అయితే రైతులకు రావాలి. మీ కొట్లాట మధ్యలో కాదు నీళ్లు రాకుండా అయితే ఉండొద్దు. అది నేను చెప్పేది. తప్పు చేసిన వాళ్ళు చేయకపోతే ఎవరిని కూడా శిక్షించిన. ఇవాళ నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ఇట్స్ అండ్ సివియర్ డ్రాట్, 30%, 25% లెస్ రైన్ ఫాల్. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల ఇవన్నీ జిల్లాలో కూడా. దక్షిణ తెలంగాణ పర్లేదు, ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి. కృష్ణా నిండింది, బట్ గోదావరి ఇప్పటికీ ఎల్లంపల్లి నిండలేదు. 20 టీఎంసీల ఎల్లంపల్లి, ఇవాళ కూడా 9 టీఎంసీలు 10 టీఎంసీలు ఉంది పరిస్థితి. రెయిన్ ఫాల్ మెజర్మెంట్ తీసుకోవద్దు. రెయిన్ ఒక దగ్గర పడుతుంది, 10 దిక్కులో పడది, ఒక దగ్గర పడుతుంది, మొత్తం కౌంట్ చేసి యావరేజ్. అదే నేను చెప్తున్నా, నార్త్ తెలంగాణ సివియర్ డ్రాట్ ఉంది, కరువు ఉంది, నీళ్లు ఇవ్వాలి అంటున్నా నేను ప్రభుత్వాన్ని. అది చేద్దాంలే, కానీ ఇది తొందరలోనే అబ్జర్వేషన్స్ లో ఉన్నాయి కదా. మన అబ్జర్వేషన్స్ ఎవరి కరెక్ట్ అయ్యేది అనేది మనం అందరం కూడా టెస్ట్ తొందరగా రేపటి వరకు 660 రూపాయలు పెట్టి. థ్యాంక్ యూ నరేంద్ర వేణుగోపాల్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, వి ప్రకాష్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు. మొత్తానికి 60 పేజీల రిపోర్టు ప్రభుత్వం బయటపెట్టింది. దానిలో ప్రధానంగా 3 రోల్ ప్రధానంగా ఉంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ ఉన్నారు. బట్ కొన్ని పట్టించుకోవాల్సి ఉండే పట్టించుకోలేదని లైట్ గా ఆయన మీద కూడా కామెంట్ చేశారు. పూర్తి రిపోర్ట్ స్టడీ చేయాల్సి ఉంది. 665 పేజీల రిపోర్ట్ బయట పెట్టాలని బీఆర్ఎస్ అంటుంది. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేయాలి. అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ క్యాడర్కు ప్రజలకు ప్రదర్శింపజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సో ఏం జరుగుతుందన్నది చూద్దాం.